నమస్కారం. భగవద్గీత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతలోని 700 శ్లోకాలను ఒక దశాబ్ద కాలం పరిశోధనాత్మక కృషి చేసి తెలుగు తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసి వింటుంటే దర్శిస్తున్న అనుభూతిని కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శ్రీ 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 విశ్వేశ్వర తీర్థ స్వామి చేతుల మీదుగా విడుదల చేసి శ్రీ నరేంద్ర మోడీ, శ్రీమతి ద్రౌపది ముర్ము వంటి మహోన్నతుల ప్రశంసలు పొంది అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన తొలి భారతీయ గాయకుడు. తాను చేసిన ఈ మహత్ కార్యానికి గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న పురస్కారం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ చేతుల మీదుగా మహర్షి పాణిని యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన గీత గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి, ఆయుష్మాన్ భవ. నిజానికి యునెస్కో గుర్తించింది భగవద్గీతని అని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే మనకేదో వార్త కావాలి. ఇప్పుడు నీ తల్లి గొప్పతనం, నీ దేశం గొప్పతనం, ఇంకో దేశం అది నువ్వు తెలుసుకోకుండా ఇంకో దేశం ఏదో పొగిడితే ఓహో మన దేశం ఎంత గొప్పదనమాట అనుకునే ఖచ్చితంగా ఎంతో కొంత లోయర్ స్థితిలో ఉన్నాం. భగవద్గీత చెప్పింది సాక్షాత్తు పరమాత్మ. ఆయన చెప్తే శాసనం, ఆయన చెప్పింది ధర్మం. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. వ్యాసుడి కంటే, శ్రీకృష్ణ పరమాత్మ కంటే, ఆదిశంకరాచార్యుల కంటే, వీళ్ళకంటే ఈ యునెస్కో ఏమీ చాలా గొప్పదని కాదు. ఇవాళ వచ్చిన వార్తకి సమాజంలో ఎంతో కొంత చైతన్యం ఉంది. ఓహో ఇది గుర్తించిందనమాట. దీన్ని మనం ఒక రకంగా పాజిటివ్గా కూడా మనం ఆలోచిస్తే యునెస్కో గుర్తింపు పొందిన తర్వాతే భగవద్గీతలో ఏముందో తిరగేసే మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు. అలా మనం పాజిటివ్గా ఆలోచిస్తే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికి కూడా భగవద్గీత తెలియని వాళ్ళు ఉంటారు. యునెస్కో అంటే తెలిసిన వాళ్ళు, భగవద్గీత అంటే తెలియని వాళ్ళు ఉంటారు న్యాచురల్గా. వాళ్ళు యునెస్కో గుర్తించిందంటే చిన్న విషయం కాదురా. అంటే ఆ మధ్యన మీకు నాసా క్రీస్తు పూర్వం 3012లో శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది అని డేట్ ప్రకటిస్తే మొత్తం అన్ని పత్రికల్లో ప్రధానంగా దాని హెడ్డింగ్లు పెట్టినాయి, శ్రీకృష్ణుడి జననం నిజమే అని. అండ్ నీకు ఎవడొక డౌట్ ఉందన్నమాట. ఇవన్నీ కథలు, శ్రీకృష్ణుడు లేడు, రాముడు లేడు అనుకునే ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళకి కన్ఫర్మేషను నాసా చెప్తే కానీ అర్థం కాదు. సో ఆ మార్గంలో తీసుకుంటే ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు నిజానికి ఏంటంటే భగవద్గీత, నేను ఎప్పుడు జనరల్గా చెప్తుంటాను, గిన్నీస్ బుక్లోకి ఎక్కిన భగవద్గీత గ్రంథం రా, గిన్నీస్ పుస్తకం. గ్రంథాన్ని తీసుకెళ్ళి ఏ బుద్ధి తక్కువ విధమైన పుస్తకంలో చేరుస్తాడు రా. నన్ను ఎవరో, నేను ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, ఇది మీరు చేస్తున్నది గిన్నీస్ బుక్లోకి ఎక్కడానికి ప్రయత్నమా అని అడిగాడు ఒకడు. అప్పుడు చెప్పాను, గిన్నీసు నా దృష్టిలో పిన్నీసు అని చెబుతూ, గిన్నీస్ గ్రంథం కాదు, గిన్నీస్ పుస్తకం. అది 1 సంవత్సరంతో ఎక్స్పైర్ అయిపోతుంది. అందులోకి ఎక్కినవాడు తర్వాత సంవత్సరం వాడిని ఎవరో తలుచుకోరు. పైగా అందులోకి ఎక్కేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ముక్కుతో ఫ్లూట్ ఊదేవాడు, అదే కుంటుకుంటూ అతను తిరుపతి మెట్లెక్కాడని ఒకడు, ఇంకో 100 అడుగుల దోశ విజయవాడలో ఒకడు వేశాడు అని ఒకడు. అవన్నీ కామెడీలు అనమాట. ఇవన్నీ మీసాలతో బుల్డోజర్లు లాగటం, జీవితాంతం గోళ్లు పెంచుకోవటం. వాళ్ళ పక్కన భగవద్గీత పుస్తకం పట్టుకుని నేను నిలబడాలా భగవద్గీత గ్రంథం పట్టుకుని, దిస్ ఈజ్ మై అచీవ్మెంట్ అని. అవన్నీ ఏంటంటే ఒక కామెడీ. నీకంటే నువ్వు ఎక్కే పుస్తకం చాలా ఎక్కువని ఫీల్ అవ్వటం వల్ల, ఆ పుస్తకం కంటే భగవద్గీత తక్కువని ఫీల్ అవ్వడం వల్ల నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు. అట్లాగే యునెస్కో గుర్తించిందంటే యునెస్కో జన్మధన్యం అని అర్థం. యునెస్కో జన్మధన్యం అని. ఎందుకంటే యునెస్కో నిన్నకాక మొన్న పుట్టింది. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని ఈ మధ్య నుంచే యునెస్కో గుర్తిస్తే ఏమిటి, గుర్తించకపోతే ఏమిటి? కానీ గుర్తించిన నేపథ్యంలో ఎందుకు గుర్తించిందని ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్గా అంటే ఈ దేశపు అస్తిత్వం కాబట్టి, ఈ దేశపు జ్ఞాన భాండాగారం భగవద్గీత. అసలు ముందు మనం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో
సర్వమానవాళిని ఉద్దేశించి చేసిన హితోపదేశం, మహిమోపదేశం, కర్తవ్యబోధ భగవద్గీత. దాని గురించి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ మల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ ఈ పుస్తకం చదివి, గ్రంథం చదివి ఇంతకు మించిన కర్తవ్య బోధ ప్రపంచంలో ఇంకొకటి లేదు, ఇది మతాతీతమైన గ్రంథం అని ప్రశంసించబడిన గ్రంథం. ఈ ఉపదేశాన్ని మతాతీత గ్రంథం అన్న ఇప్పటికీ దీన్ని ఒక మతానికి ఆపాదించే అది దురదృష్టం. మనం అందులోకి వెళదాం. అసలు ముందు అంతటి ప్రపంచంలో ఎవడు కొత్తగా దాన్ని ఇదేమిటో భగవద్గీత పేరుతో వాళ్ళు కొత్తగా మార్కెట్లో ఏదో కనిపించింది అని అనుకునేవాడు తిరగేసినా కూడా వాడిని ఇన్స్పైర్ చేయగలిగే గ్రంథం కాబట్టి ఇంతటి ఉత్కృష్టమైన బోధని ప్రపంచంలో సర్వమానవాళికి అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి ముందు ఒక నమస్కారం చేసి ప్రార్థిద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సూపర్. చాలా చక్కగా, అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆ శ్లోకం విన్న సమయంలో. మీరు దశాబ్ద కాలంగా అంటే 2 దశాబ్ద కాలంగా ఇవి చేస్తూ ఉన్నా, అంటే ఇందులో పరిశోధనాత్మకంగా ఇన్ని చేస్తూ వచ్చారు కదా, అంతకు ముందు మీరేంటి అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇవాళ ఈవెంటో, ఇన్సిడెంటో, సందర్భమో ఇప్పుడు నా పర్సనల్ చరిత్ర తెలుసుకునేది కాదు కాబట్టి, బట్ నువ్వు అడిగావు కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను. నేను 1987లో హైదరాబాద్ వచ్చాను. కృష్ణా జిల్లా అవనగడ్డ గ్రామంలో కాశీ విశ్వనాథ శర్మ గారు శ్రీలక్ష్మమ్మ గారికి పుట్టిన జ్యేష్ఠ పుత్రుడిగా డిగ్రీ వరకు అవనగడ్డలో చదివి అక్కడి నుంచి నేను తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఎదగడం కోసం ఉద్యోగం పేరుతో నోట్లోకి 5,000 వెళ్ళటం కోసం, అక్కడ ఎదిగే అవకాశం లేదు కాబట్టి ఉపాధి అవకాశాలు అక్కడ పెద్దగా లేవు కాబట్టి నా తల్లి ఇక్కడికి పంపించింది హైదరాబాద్. శంకరాభరణం మోజులో పడి ఆ ఇంపాక్ట్తో శాస్త్రీయ సంగీత గాయకుడిగా నేను పేరు తెచ్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నేను క్లాసికల్ నేర్చుకుంటుండగా నాకు రామోజీరావు గారు ఉద్యోగం అవకాశం ఇచ్చారు, పత్రికాధిపతి, సినిమా జర్నలిస్ట్గా. ఇది 1990లో. అంతకుముందు 2-3 చిన్న ఉద్యోగాలు చేశాను. ఆ చేస్తున్న కాలంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళతో నాకు సన్నిహిత బాంధవ్యం ఏర్పడింది. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేవి ఏమిటి, నేను ఇన్స్పైర్ అయినవి ఇవన్నీ భగవద్గీత మార్గంలోకి నన్ను తీసుకువెళ్ళాయి. కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే. సో భాష అంటే వాళ్ళదే, నాగేశ్వరరావు గారిది, రామారావు గారిది. జలజాతాసన వాసవాదులును నీ సంకల్పమావంతయున్ తెలియంజాలరు, నీ మహామహిమముల్ నేరంగనాధారమీయిల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మిక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, వారి ప్రభావం నా జీవితం మీద విశేషంగా అటు సంగీతం కానీ సాహిత్యం కానీ, అలాగే మా గురుదేవులు, నా గాడ్ ఫాదర్. నేను గాయకుడుగా హైదరాబాద్లో నేను పెరగటానికి, సంగీత దర్శకుడు కావడానికి, సినిమా నేపథ్య గాయకుడిని కావడానికి వీటన్నిటికీ మూలకారకుడు జ్ఞానపీఠాధిష్ఠితుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో ఇంతమంది మహానుభావుల ఇన్స్పిరేషన్తో వాళ్ళని చూడడం కోసం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చా. అది కుదురుతుందో లేదో తర్వాత సంగతి. ఆశ అయితే, కోరిక అయితే, లక్ష్యం అయితే ఇది. సో వచ్చిన తర్వాత ఇవన్నీ సమకూరినాయి. ఇవన్నీ నేను జర్నలిస్ట్ కావడం వల్ల రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఐ వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో. సో అలా వచ్చి వెళుతున్నప్పుడు, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు మీ ఐడియాలజీ చేంజ్ కావాలంటే, మీ ఐడియాలజీ ఉన్నతంగా మారాలంటే మీకంటే జ్ఞానుల సాంగత్యం చాలా అవసరం. మీకు ఉన్నది పోవాలంటే కింద వాళ్ళతో స్నేహం చేయండి, ఉన్నది పెరగాలంటే పెద్దవాళ్ళతో స్నేహం చేయండి.
అట్లా ఆ ఇప్పుడు ఇంత మంచిగా మీరు వివరిస్తుంటే అది ఎలా ఉందో ఈ రోజుల్లో దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే ఒక కోట్ గా చెప్తే చెప్తే దురదృష్టం అది రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు. అసలు అంతంత అదే చెప్పేది 26 అక్షరాల ఇంగ్లీష్ భాషకి 56 అక్షరాల సంస్కృతం తెలుగు భాషకి అసలు ఎక్కడ సామీప్యం ఎక్కడుంది ఇది? మన భాషకి మన సంస్కృతికి 1,00,000 కిలోమీటర్ల దగ్గరకు కూడా ప్రపంచంలో ఏ భాష ఏ సంస్కృతి రాలేదు. ఇది గుర్తించి కదా సంస్కృతాన్ని జర్మనీయులు భారతదేశానికి దోపిడీ పేరుతో వచ్చిన ఇతర దేశస్తులు వాళ్ళ కళ్ళు ఇక్కడున్న ధన కనక వస్తువాహనాల మీద పడితే మా దృష్టి ఇక్కడ ఉన్న జ్ఞాన సంపద మీద పడింది అని జర్మనీయులు అన్నారు. ఈ దేశం అలాంటిది. రత్నాలు కావాల్సిన వాళ్ళు దోచుకుపోయారు. జ్ఞానం కావాలి మాకు, అవన్నీ అశాశ్వతం అనుకున్న జర్మనీయులు. అందుకనే జర్మనీ సంస్కృతాన్ని పోషించి ఇవాళకి రక్షిస్తున్నది, దాని మీద అతి మక్కువ పెంచుకున్నది జర్మనీ. అలాగే డచ్ స్టూడెంట్లకి ఇది మనం చాలా గర్వపడాల్సిన విషయం. నెదర్లాండ్స్ డచ్ స్టూడెంట్లకి వాళ్ళకి 5వ తరగతి నుంచే వాళ్ళ సిలబస్లో భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు మ్యాండేటరీ. మనం ఇంకా మనం ఏదో చాలా ఆలోచిస్తున్నాం. మనం భగవద్గీతను మనం బాల్య దశ నుంచే 5వ తరగతి నుంచే మేము ఎప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటాం వెళ్ళిన ప్రతి చోట, ప్రభుత్వాలారా కళ్ళు తెరవండి, మీ తల్లిని మన తల్లిని కాపాడుకోండి. ఇతర దేశాలకున్న జ్ఞానం మనకు లేకుండా ఉంది. ప్లీజ్ రియలైజ్. నువ్వేంటి బొట్టు పెట్టుకుంటున్నావు, అంత మాత్రాన హిందూ అయిపోతావా? మనకి రూపంలో హిందూ కాదు, మనకు కావాల్సింది ప్రాక్టీసింగ్ హిందూ కావాలి. హిందూగా నీ ప్రాక్టీస్ ఏంటి? గుడికి వెళ్ళి దండం పెట్టుకుని హుండీలో 25 రూపాయలు వేయడమా? కాదు కదా. అక్కడికి వెళ్ళి నువ్వేం తెలుసుకున్నావు, దాన్ని ఏం ఆచరించావు, దాన్ని ఏం ప్రచారం చేశావు, ఇతరులు దాన్ని రాళ్ళెట్టు కొడుతుంటే ఏం అడ్డుకున్నావు, ఇది కదా. అందులో చూస్తే సమాజం 0 లెవెల్లో ఉంది. ప్రభుత్వాలు వాళ్ళ ప్రియారిటీస్, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు 0 లెవెల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు మాట్లాడేది తాత్కాలికంగా జనాల మధ్యలోకి వచ్చేసి ఆ ప్రాంతం పేరుతోనో, భాష పేరుతోనో, లేకపోతే ఈ మతం పేరుతోనో రెచ్చగొట్టేసి ఓట్లు దండుకుని ఏమి కర్మ ఇది? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్టు భగవద్గీత నేర్చుకుంటే, భగవద్గీత ఆంతర్యం తెలుసుకుంటే, ఏ ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడో, అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని జాగృతపరిచేందుకు ప్రయత్నించాడో, వాడి ఐడియాలజీ మార్చేందుకు ప్రయత్నించాడో, వాడి సంస్కారాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడో, అది అర్థం చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కడు వివేకానంద అవుతాడు, ప్రతి ఒక్కడు అర్జునుడు అవుతాడు. సో అది దురదృష్టవశాత్తు జరగట్లేదు. సో మనలాంటి వాళ్ళు చెప్పి తీరాల్సిందే. నేను ఎందుకు స్ట్రైట్గా ఎంత షార్ప్గా మాట్లాడతానంటే ఇది మామూలు ఆగ్రహం కాదు తల్లి, ఇది ధర్మాగ్రహం అంటారు. ఊరికే నాకేదో సరదా పుట్టి నేను గట్టిగా మాట్లాడేసేయటం కాదు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూనే మొదటి మాట అలా కాదు నాన్న అని మాట్లాడలేదు. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. లే అన్నాడు, అరిచాడు. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఏం వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన ఈ మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే అన్నాడు. నీచమైన ఈ మనో దౌర్బల్యం అంటే ఏ మనో దౌర్బల్యం? ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని యుద్ధం చేస్తానని బయలుదేరి ఇక్కడికి వచ్చి మా వాళ్ళందరినీ చంపే కంటే వాళ్ళు ఎవరిని చంపకుండా, నేను యుద్ధం కూడా చేయకుండా నేను ఇంటికి వెళ్ళి నేను లంచ్కి ఇంటికి వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడితే చిరాకు రాదు? కోట్ల మంది సైన్యం మధ్యలో నిలబడి అక్కడ నీ కర్తవ్య నిష్ట ఏంటి? ఏం చేయడానికి వచ్చావు? అక్కడ జరుగుతుంది వ్యక్తుల మధ్య కాదు కదా యుద్ధం, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం. అది వదిలేసి వీళ్ళు వ్యక్తులు, వీళ్ళు నా బంధువులు అనే డిజిగ్నేషన్స్, బాంధవ్యాల గురించి మాట్లాడుతున్న అర్జునుడిని ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది అది కాదు. ఇక్కడ నువ్వు చేయాల్సింది కర్తవ్య నిష్ట, ఇక్కడ నువ్వు చేయాల్సింది యుద్ధం, ఇక్కడ నువ్వు చేయాల్సింది స్వాభావిక కర్మ, ఇక్కడ నువ్వు ఆచరించాల్సింది క్షత్రియుడికుండే ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. ఇవన్నీ మర్చిపోయి గురువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, హితైషులు, గురువులు, ఆచార్యులు వీళ్ళందరినీ చంపిన నెత్తుటి కూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవ్వరినీ చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. అక్కడ తలంటిపోయడం ప్రారంభించాడు. నో, ధర్మం అంటే ఏమిటి, కర్తవ్యం అంటే ఏమిటి, క్షత్రియుడి స్వాభావిక లక్షణాలు ఏమిటి, అసలు మనిషి ఏమిటి, వాడు ఆచరించవలసిన ధర్మాలు ఏమిటి,
కృష్ణుడు సంక్షిప్తంగా చెప్పింది, దాన్ని విశదీకరించి మనలాంటి వాళ్ళకి అర్థం కావడం కోసం వ్యాస భగవానుడు విస్తరించి 700 శ్లోకాల రూపంలో ప్రపంచానికి అందించింది. మహాభారతంలో మహాభారతం మధ్యలో ఉన్న 6వ అధ్యాయమైన భీష్మ పర్వంలో 25వ శ్లోకం నుంచి 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల సంహిత, జ్ఞాన భాండాగారం, జ్ఞాన సందేశం భగవద్గీత. అది అక్కడే ఉంటే ప్రపంచం ఎప్పటికీ మేల్కోలేదు అని 1,00,000 శ్లోకాలు ఉన్న మహాభారతంలో ఆ 18 చాప్టర్లు బయటికి తీసి, ఇది నేర్చుకుంటే చాలు నాన్న, జీవితంలో పాస్ అయిపోతావు, జీవితం గడపటం ఎలా తెలుస్తుంది, జీవితం గడిపే ముందు మన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ప్రొబేషన్ పీరియడ్ అని ఒక 6 నెలలు ఇస్తారు. చేయబోయే ఉద్యోగం పట్ల నీకు అవగాహన కలగటం కోసం. డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చితే సుమిత్ర ఎలా మాట్లాడుతుంది, 4 రోజులు రిహార్సల్స్. అట్లా జీవితం పట్ల అవగాహన కలగటం కోసం శంకరాచార్య అనే మహాత్ముడు, జగద్గురు ఆది శంకరాచార్య బిరుదం, జగద్గురు అనే స్థానం ఈ ప్రపంచంలో ముగ్గురికే ఇచ్చారు. మొదటి కృష్ణ వందే జగద్గురు, రెండో వారు వ్యాస భగవానుడు, 3వ మహాత్ముడు జగద్గురువు ఆది శంకరాచార్య. సో ఈ 18 అధ్యాయాల్లో ఉన్న 700 శ్లోకాలు బయటికి తీసి, నాన్న ఇది నేర్చుకోండిరా, తెలుసుకోండిరా, అర్థం చేసుకోండిరా, ఆచరించండిరా, లైఫ్ అంటే ఇంతేరా, ఇలా ఆచరిస్తే ప్రతివాడు నరుడు నారాయణుడు అవుతాడు, మనిషి మనీషి అవుతాడు. మరి భగవద్గీతని చావు గీత లాగానే పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు పెట్టట్లేదు సుమిత్రమ్మ, ఇప్పుడు పెట్టట్లేదు. ఇది అంటే కొంతవరకు మేము చాలా ఆత్మశుద్ధితో చెప్పుకోగలం. పరమాత్మ అనుగ్రహంతో ఈ మార్గంలోకి 2006లో వచ్చిన నేను భగవద్గీత ఫౌండేషన్ స్థాపించిన తర్వాత భగవద్గీత దాని ముందు అసలు జనాల్లోకి ప్రచారం చేయడానికి ముందు, భగవద్గీత లోపలికి వెళ్లే ముందు భగవద్గీత ఏమిటో వీళ్ళకి చెప్పాలి. హిందువులకి భగవద్గీత పట్ల ప్రాథమిక అవగాహన కూడా లేదు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉండేవాళ్ళం. అట్లా చెప్పి ఆ చెప్పడం ఏమిటంటే, భగవద్గీత మతం కాదు జ్ఞానం, భగవద్గీత మతం కాదు ధర్మం, భగవద్గీత మత గ్రంథం కాదు సిద్ధాంత గ్రంథం, భగవద్గీత ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనా గ్రంథం. భగవద్గీత జీవన గీత, మరణ గీత కారాదు, కానివ్వకండి. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతులు వెలిగించు. ఇవి మా కొటేషన్స్. ఓహో, అంటే భగవద్గీత మత గ్రంథం కాదనమాట. మతం అంటే ఏమిటి? మళ్ళీ ఒక వర్గానికి చెందింది మాత్రమే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే వర్తిస్తుందో అది మతం అవుతుంది. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో, దేశకాల జాత్యాదులకు అతీతమవుతుందో అది ధర్మం అవుతుంది. కాబట్టి ఆ లెక్కలో మంది మతం కాదు, ధర్మం. మతాలు ఎప్పుడు పుట్టినాయి? ఒక మతం 2000 సంవత్సరాలు, ఇంకో మతం 1400 సంవత్సరాలు. మన భగవద్గీత ఎప్పుడు పుట్టింది? అసలు మంది మతమా? దీని అపౌరుషేయం అంటారు. దీనికేవి డేట్స్ ఏమి ఉండవు. మార్గశిర శుద్ధ ఏకాదశి అంటాం తప్ప దానికేవి డేట్స్ ఏమి ఉండవు. దానికి ముందు రాముడు. భగవద్గీత పుట్టినప్పుడు 5000, ఈ సంవత్సరానికి 5125 సంవత్సరాలు అయింది. అంటే మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని గట్టిగా ప్రశ్నిస్తుంటాం. ఎవడరా దీన్ని రిలీజియస్ టెక్స్ట్ అంది? దిస్ ఎ టెక్స్ట్ ఆఫ్ హ్యుమానిటీ, మానవీయ గ్రంథం ఇది భగవద్గీత, మత గ్రంథం కాదు అని మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతావు నువ్వు. ఎలా చెప్పగలమంటే, దానికి ప్రతి వాళ్ళకి ఓ 3-4 శ్లోకాలు చెప్పండి, వాడికి అర్థమవుతుంది. మత గ్రంథం అంటే పలానా వాడు చెప్పాడు, పలానా వాడు విన్నాడు, చెప్పినవాడు దేవుడు, వీడు భక్తుడు అని ప్రతివాడు చెప్పేస్తే కుదరదు. ఇక్కడ చెప్పినవాడు నీకు నమ్మకం ఉంటే వాడు దేవుడు, నీకు నమ్మకం ఉంటే ఇతను భక్తుడు, నీకు నమ్మకం లేకపోతే ఆయన గురువు, వీడు శిష్యుడు. ఉత్తమ గురువు కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు. కృష్ణ అర్జునుడు శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి అని అర్జునుడితో బావా అనుకునేవాళ్ళు యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ భగవద్గీత పేరుతో వాళ్ళిద్దరి మధ్యన రిలేషను గురు శిష్యులు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే
లోకస్తదను వర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది కదా. మనకి తెలియకుండా ఇప్పుడు పలానా సినిమా వాడు ఒక సినిమా హీరో అనుకోండి, మనకున్న నాలెడ్జికి వాడు చాలా ఉత్తముడు అనేసుకుంటాం. వాడు చెత్తా చెదారం సినిమా ఏదో చేసేస్తాడు, దాని వెనకాల మనం ప్రాణాలకు కూడా తెగించి ప్రాణాలకి పణంగా పెట్టి కూడా ఆ సినిమా చూసేసి జరుగుతున్నాయి కదా మన సంఘటనలు. అది మన జ్ఞానం, అది వాడి జ్ఞానం. దీనికి లోకానికి మనం చాలా ఇచ్చేసామనే ఫీలింగ్ కూడా ఉంటుంది అలాంటి హీరోలకి. ఇక్కడ చెప్తుంది అది కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాంటి మహానుభావుడు చెప్పిన మాట పట్టుకుని ఇవాళ నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచరించి నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను అని అన్నవాడు గాంధీ, అని అన్నవాడు స్వామి వివేకానంద. ఇందాక నేను చెప్పిన క్లైబ్యం మాస్మ గమః పార్థ నా జీవితంలో నాకు నన్ను చాలా ప్రభావితం చేసి నేను ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి, భారతదేశపు రిప్రజెంటేటివ్గా నేను అమెరికాకి వెళ్ళటానికి నాకు స్ఫూర్తి భగవద్గీతలో ఈ శ్లోకద్వయం అన్నాడు స్వామి వివేకానంద. అవి జీవితాలు. భగవద్గీత నమ్ముకుంటే మనిషి ఎలా ఉంటాడంటే ఆ స్థాయిలో ఉంటాడు. మీకు ఇప్పుడు సునీత విలియమ్స్ ఏంటండి, అంతకుముందు ఒలింపిక్స్లో మను బాకర్, వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి? నాకు అసలు ఎక్కడ జీవితంలో ఎక్కడ కాస్త డిప్రెషన్ ఉన్నా, ఎక్కడ సందిగ్ధత ఉన్నా, ఎక్కడ నేను డిసప్పాయింట్మెంట్కి లోనైనా నేను వెంటనే భగవద్గీత పుస్తకం తీస్తే అది నాకు అమేయమైన శక్తి ఇస్తుంది. దేవుడే నాతో మాట్లాడుతూ అలా కాదు నాన్న ఇలా చేయాలి, అలా ఆలోచిస్తున్నావేంటి, అంతా తెలిసిన వాడివి, ఇలా కదా నువ్వు ఆలోచించాలి అని ఒక్కొక్క శ్లోకం రూపంలో పరమాత్మ నాకు ఉపదేశిస్తున్న అనుభూతి కలుగుతుంది అంది మను బాకర్, ఒలింపిక్ క్రీడాకారిణి. ఈ రెండో ఆవిడ సునీత విలియమ్స్, ఆవిడ నేను అంతరిక్షంలోకి వెళుతూ నేను తీసుకువెళ్ళినవి రెండే, ఒకటి వినాయకుడి ప్రతిమ, రెండవది భగవద్గీత. వినాయకుడి ప్రతిమ చూస్తున్నప్పుడు దేవుడు నాతోనే ఉన్న భావన, పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఆ దేవుడు నాతో మాట్లాడుతున్న భావన. ఏం మాట్లాడుతున్నాడంటే ఇదే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవైహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనిషికి మనసే శత్రువు, మనసే మిత్రుడు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అమేయమైన శక్తి ఉంది సకల చరాచర ప్రాణికోటిలో. మనిషికి అమేయమైన శక్తి ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతరిక్షంలోకి. ఆ తర్వాత ఇంకా పైన ఏదో ఊర్ధ్వలోకాలు ఏదో చాలా ఉన్నాయి, అధోలోకాలు ఏవో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ చేరుకుని వాటిని పరిపాలించే దేవతల్ని కూడా సంతృప్తిపరచగలిగే, చివరికి పరమాత్మ ఆశీస్సుల పేరుతో మోక్షం పొందగలిగే జ్ఞానం పరమాత్మ మనిషి ఒక్కడికే ఇచ్చాడు. కంటికి కనిపించని దైవాన్ని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం. కంటికి కనిపించడు. ఎందుకు కనిపించడంటే యోగమాయ సమావృత, యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల దేవుడు మనకు కనపడ్డు. అంత ఈ సినిమా చూసినంత కాదు. దేవుడు ఉంటే చూపించు అంటుంటాడు చూడండి, బద్ధగస్తుడు అడిగే ప్రశ్న. జ్ఞాని అలా అడగడు. ఏ మార్గం వైపుకి వెళ్తే దేవుడు కనిపిస్తాడు చెప్పండి సార్, నా స్వప్రయత్నంతో నేను సాధిస్తాను అంటాడు. వాడు తెలియగలవాడు, వాడు జ్ఞాని. సో మోడీ గారు ముందు ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా ఆ దేశ అధ్యక్షుడిని కలిసినప్పుడు ఆయన భగవద్గీత పుస్తకం ఇస్తాడండి. ఇంతకంటే మించిన జ్ఞానం ఇస్తున్నట్టే భగవద్గీత ఇవ్వటం అంటే. లేని కొత్త ప్రతివాడు స్ట్రెస్తో ఫీల్ అవుతుంటాడు ప్రపంచంలో. ప్రతివాడు మానసిక ఒత్తిడి లేని మానవుడు అంటూ లేడు. ఎందుకు లేడు అంటే, మానసిక ఒత్తిడికి ఎప్పుడు లోనవుతావు అంటే, ఫలితాన్ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావో స్ట్రెస్ పెరుగుతుంటుంది. స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను రాత్రంతా కష్టపడి చదివాను, ఒక్క పావు గంట కూడా నేను నిద్రపోలేదు, నేను వెళ్తాను ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాను, వాడు టీచర్ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, అది చూస్తాను, నేను చదివి వస్తాయా రావా, ఇదేమిటిది నాన్ సెన్స్. ఇది వస్తే రాస్తావు, లేకపోతే సో వాట్. ఈ పోటీ ప్రపంచం అలా అయింది కాబట్టి అలా అయింది కాబట్టి రిజల్ట్ ఎప్పుడు అంటే అది నీ చేతుల్లో లేని దాని గురించి ఎక్స్ట్రా ఆలోచించద్దని చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే నేను ప్రాక్టికల్ భగవద్గీత చదివితే ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పు వస్తుంది? ఇవే తల్లి మార్పులు అంటే నీ ఆలోచన విధానం మారడం కంటే మార్పు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇదే భగవద్గీత చదివితే ఒక రాజకీయ నాయకుడు, ఆ భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక రాజకీయ నాయకుడు వస్తే అతని ఐడియాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక స్వామీజీ, ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక పొలిటీషియన్, ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు వస్తే ఖచ్చితంగా మానవుడు ఆచరించవలసిన ధర్మం, భగవద్గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మంతో మొదలవుతుంది.
భగవద్గీత చివర ముగిసే పదం ఏమిటంటే మమ, ధ్రువానీతిర్మతిర్ మమ, మమ అక్కడ ధర్మం. ఈ రెండు కలిపితే మమ ధర్మం. నేను ఆచరించవలసిన ధర్మం ఏమిటని ప్రతి ఒక్కడిని ఆలోచింపజేసే మహోత్కృష్టమైన గ్రంథం. అందుకని ఇంతకు మించింది లేదు. కాబట్టి ఆయన మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా ఆయనకి జాతి కృతజ్ఞతలతో శిరస్సు వంచి ముకుళిత హస్తాలతో నమస్కారం తెలియజేయాలి. ఆయన కారణజన్ముడు. మోడీ కారణజన్ముడు, నిత్య జీవితంలో రణజన్ముడు. ఎందుకు నమస్కారం చేయాలంటే చూడండి, ఆయన హయాంలోనే, ఆయన పదవీ కాలంలోనే ప్రపంచ యోగా దినోత్సవం. యోగం యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? అల్టిమేట్గా ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. దానికోసం పరమాత్మతో అనుసంధానమై చేసే ప్రాక్టీసు, తపస్సు, సాధన, దాని పేరే ఈ యోగా, మెడిటేషన్. యోగా దినోత్సవం అప్పుడు జరిగింది. ఈ యోగా దినోత్సవం కొన్నేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రకటించింది ప్రపంచ ధ్యాన దినోత్సవం అని. ధ్యానం అంటే మెడిటేషన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏమిటి మెడిటేషన్? ఇప్పుడు ఇంగ్లీష్ మాత్రమే అర్థమై చచ్చే వాళ్ళకి చెప్పాలంటే మెడిటేషన్, ధ్యానం. మెడిటేషన్ మీరు చూడండి, ధ్యానం అంటే అన్కాన్షియస్ మెడిటేషన్. స్లీప్ ఈజ్ కాన్షియస్ మెడిటేషన్. స్లీప్ ఈజ్ అన్కాన్షియస్ మెడిటేషన్. But meditation is a conscious sleep. When you are in sleep, you get limited energy. When you are in meditation, you get abundant energy. మెడిటేషన్లో కూర్చుంటే అమేయమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. సిక్స్త్ సెన్స్ డెవలప్ అవ్వడాలు, చాలా పాజిటివ్ పవర్ ఉద్భవించటం. మనిషి దేనికి పుట్టాడు, మన జన్మకి కారణం ఏమిటి, పోయిన తర్వాత పోయే ముందు ఇది ఆలోచిస్తే ఉపయోగం ఉంది. దేనికోసం పుట్టావు అసలు? ఫస్ట్ యు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. భగవద్గీతని ఇంత అంటే మీరు చెప్తున్న స్థాయిలో గనక చదివి అంత మెడిటేషన్లో గనక వెళ్తే, నార్మల్గా ఇప్పుడున్న సొసైటీలోకి బయటకు వస్తే వాళ్ళని నార్మల్గా చూసేలా ఉందా అసలు సొసైటీ? వాళ్ళు చూడడంతో నీకు సంబంధం ఉంది. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్తావు. గీత చెప్తుంది అదే కదా, నీ కర్మ నువ్వు చేయి. కర్మ అంటే పని. నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు. వాడెలా రియాక్ట్, లిమిట్స్ ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు తల్లి. వాడెవడో రియాక్ట్ అవ్వడంతో నీకేం సంబంధం ఉండదు. ఒకవేళ వాడు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాడంటే దానికి లౌక్యం అనేది పదం ఏదో యాడ్ చేసి నువ్వు నీ స్వాభావిక లక్షణాన్ని కోల్పోకుండా నీ మార్గంలోనే నువ్వు ఉంటావు. ఎవడేమనుకుంటే ఏమిటి? నేను అమెరికా వెళ్ళాను. చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళే ట్రిప్స్లో ఒక చోట ఒక ఆయన సాక్రమెంటో అనే ప్లేస్లో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చి కూర్చున్నాడు. భగవద్గీత గురువు గారు వచ్చారంటే కూర్చుని వాళ్ళ పిల్లల్ని పరిచయం చేస్తున్నాడు. 2 బంగారు తల్లులు, 2 ఆడపిల్లలు. ఆయన గుండు కొట్టించుకుని విభూది రేఖలు పెట్టుకుని కూర్చున్నాడు. వీళ్ళు ఏదైనా వెకేషన్స్కి ఎక్కడో అమలాపురం నుంచి వచ్చారేమో వీళ్ళు అనుకుని మీరేం చేస్తుంటారు స్వామి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు ఆయన. ఈ పిల్లలేంటి ఇంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఈ మధ్యనే వచ్చారు ఇక్కడికంటే? లేదు, వీళ్ళు ఇక్కడే పుట్టారు అన్నాడు ఆయన. అమెరికాలోనే పుట్టిన ఆ 2 ఆడపిల్లలు స్పష్టమైన తెలుగులో వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, కచేరీ చేస్తున్నారు, నాతో అలాగే సంభాషిస్తున్నారు. ఆయనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. మరి ఈ అవతారంతో మీరు ఈ తెల్లవాళ్ళ మధ్యలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదంటే, లేదు స్వామి, వాళ్ళు కొంతకాలం ఆశ్చర్యంగా చూశారు, తర్వాత అలవాటు పడిపోయి నేను కనపడగానే నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు సన్మార్గంలో ధర్మ మార్గంలో వెడుతున్నప్పుడు ఎవడో మిమ్మల్ని అడ్డుకోడు. ఎవడో చరిత్రలో దరిద్రపు వెధవులు ఉంటారు చూడండి. ఔరంగజేబు, ఇప్పుడు ఈ మధ్యన చావా సినిమా వచ్చింది. ఔరంగజేబు అనేవాడు ఏం చేశాడు చెప్పండి? నాకు తెలిసి ఆ జాతి అంశ ఇంకా భారతదేశంలో ఇంకా ఉందా అనిపిస్తుంటుంది. ఈ నేల మీద పుట్టి, ఈ నేల మీద పెరిగి ఎదిగి కావలసినవన్నీ నేల నుంచి పిండుకు తింటూ నేను వందే మాత్రం పాడనంటాడు ఒకడు. వీళ్ళని మాతృద్రోహులు అంటాం. వాడు ఇక్కడే పుట్టాడు కానీ ఈ దేశాన్ని గౌరవించడు. ఇది ఒక జాతి. వాడు ఏ మతం వాడైనా. దీన్ని ఏమంటారంటే సంస్కారం అంటారు. భగవద్గీత అది నేర్పుతుంది. ఒక కుక్కకి ఒక వస్తువు ఇస్తే, ఒక తినే ఆహార పదార్థం ఇస్తే తప్ప తినేస్తుంది కదా. అదే ఆహార పదార్థం, అదే ఒక యాపిల్ పండు ఒక మనిషికి ఇస్తే ముందు అక్కడికి వెళ్ళి పంపు దగ్గరికి వెళ్ళి దాన్ని కడుక్కుని తింటాడు. దీన్ని కడుక్కుని తినే ప్రక్రియని ఏమంటాం? సంస్కరించుకోవడం అంటాం కదా. శుభ్రపరచుకొని సంస్కరించుకోవటం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు ఈ 2 శ్లోకాలు మనం ఖచ్చితంగా పఠించి తర్వాత భోజనం చేయాలి. ఇది సంస్కారం. ఇది మతానికి సంబంధించిన ఐడియాలజీ కాదు. ప్రతి మనిషి ఆచరించవలసిందే భగవద్గీతలో చెప్తాడు. ఎందుకు అన్నం తినేటప్పుడు మనం ఇవన్నీ చదువుకోవాలి అంటే, నువ్వు చేసే పనులన్నిటికీ కావలసినంత శక్తి దేనివల్ల వస్తుంది? ఆహారం వల్ల వస్తుంది. ఈ ఆహారం ఇస్తుంది ఎవడు? పరమాత్మ, నువ్వు కాదు. పరమాత్మ ఇచ్చిన మొదటి వడ్ల గింజ, దాన్ని 1x1,00,000 చేసుకున్నావు తప్ప మొదటి వడ్ల గింజ ఇచ్చింది పరమాత్మే. ఏది నువ్వు సృష్టించలేదు, పెంచుకున్నావు అంతే కదా. అలా ఇచ్చి పరమాత్మ ఈరోజు నా నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళటానికి నువ్వే కారణం, థ్యాంక్స్. శ్లోక రూపంలో కాకుండా ఇలా చెప్పుకున్నా సరే అంతే. నేను ఏమంటానంటే, ఈ శ్లోకం అంటే సంస్కృతం, అదేమి చాలా దురదృష్టం ఏమిటంటే శ్లోకం చెప్తే అదేదో మతం అని కదా. శ్లోకం చెప్తే మతం అంట, అది ఎలా అవుతుంది? శ్లోకం ఆ భాషలో చెప్పాడు, దేవనాగర భాష అది. కాబట్టి ఇందాక చెప్పింది ఏమన్నాను? ఉద్ధరేదాత్మనాత్మానం. కాబట్టి నిన్ను పాజిటివ్గా ఆలోచించు, దెన్ యూ విల్ బీ పాజిటివ్ పవర్. నెగిటివ్గా ఆలోచించు, కిందకు పోతావు, నెగిటివ్ పవర్. సో నువ్వు జీవితంలో పైకి రావాలంటే అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తెల్లవారితే పట్టాభిషేకం జరగాల్సిన శ్రీరాముడు గెట్అవుట్ వనవాసం అంటే అసలు మొహంలో ఎక్స్ప్రెషన్ అలాగే అన్నాడు. ఏంటన్నయ్య మొహంలో ఎక్స్ప్రెషన్, అసలుకి ఏమీ మార్పు లేదు. జనరల్గా అసలు మామూలుగా సినిమాలో అయితే కలర్లు మారిపోతాయి అని ప్రతివాడికి డౌట్ వస్తుంది. దాన్ని శ్రీరాముడు ఇదే స్థితప్రజ్ఞత గీత చెప్తోంది. తర్వాత యుగంలో గీత చెప్తోంది, పరమాత్ముడు బోధిస్తోంది అదే స్థితప్రజ్ఞత. సర్వకాల సర్వావస్థల్లోనూ నిర్లిప్తంగా ఉండవద్దు, తటస్థంగా ఉండమన్నాడు. నిర్లిప్తంగా కాదు, తటస్థంగా ఉండు. సక్సెస్ వచ్చిందా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. ఫెయిల్యూర్ వచ్చిందా? ఓకే, అంటే నా ఇంటెన్సిటీ ఇంకేదో పెంచాలి. నేను సక్సెస్ పొందవలసిన ఇంటెన్సిటీ నేను చేసే వర్క్లో లేదనమాట, కొంచెం పెంచాలి. అది అలా అనుకుంటాం. సో బీ ప్రాక్టికల్ అంతే తప్ప ఇది ఫెయిల్యూర్ వచ్చింది వెంటనే మందు బాటిల్ ఎక్కడుంది ఒకడు దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫెయిల్యూర్ వచ్చింది వెంటనే పిల్లాడు 10 మార్కులు తక్కువ వచ్చిందంటే ట్యాంక్ బండ్ ఎక్కేస్తున్నాడు. ఇంట్లో అమ్మా నాన్న ఏదో అన్నారని మేడ మీదకి ఎక్కి దూకేస్తాడు. ఇంకోడెవడో కత్తి పెట్టి పొడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఆత్మహత్య చేయడానికి సిద్ధంగా ఉంటారు. భార్య భర్తలు చిన్న క్లాషెస్ వస్తే ఆత్మహత్యలు, లేదా ఇంకొకరికి హత్యలు. జీవితం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు, శరీరం విలువ తెలియకుండా అలవాట్లు చేసుకుంటున్నారు. ఈ విలువ తెలుసుకుంటే నువ్వు పిచ్చవన్నీ తినేసేవు, ఏది పడితే తినేసేవు. సో ఎలా పడితే అలా బిహేవ్ చేసేయటం. ఈ టీవీల్లో ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాను చూడండి, జీవితం అంటే ఇదొక్కటే, మళ్ళీ జన్మ లేదు కాబట్టి నువ్వు ఎంజాయ్ చేసినా ఏడవాలన్నా ఇదొక్క జన్మే కాబట్టి నువ్వు ఎంజాయ్ చేస్తావా ఏడుస్తావా, కాబట్టి ఏడవటం అనేది ఎవడో కోరుకోడు, కాబట్టి ఎంజాయ్ కుమ్మేయి. ఇలా చెప్పే పిచ్చ వెధవులు చాలామంది ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీల్లో కూడా వెళ్ళిపోయి విద్యార్థులను ఉద్దేశించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది కాదు ఐడియాలజీ. మరి మార్పు ఇప్పుడు 2 దశాబ్దాల కాలంగా మీరు చేస్తున్న ఈ ప్రచారంలో, విస్తృత ప్రచారంలో మీరు చూసిన మార్పు ఏంటి? నేను చూసిన మార్పు చాలా ఉంది తల్లి. 2006లో భగవద్గీత ప్రారంభించినప్పుడు భగవద్గీతకి ఇంత ఉధృతి లేదు. అంటే ఇదంతా నా వల్ల జరిగిందని కాదు, ఈ కంట్రిబ్యూషన్లో నేను కూడా ఉన్నాననే ఒక ఆనందం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంటుంది. 2006 నుంచి ఈ టీవీ ఛానల్స్ మీలాంటి ఇట్లాంటి గొప్ప వేదికలు, నేను ఇవాళ ఈ 10 టీవీ వేదికని కూడా మనసారా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలతో అభినందిస్తున్నా. మీరు కూడా బంగారు తల్లిలాగా. నేను కొన్ని చోట్ల చూస్తుంటాను, అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎలా ఉంటుందంటే, చెప్పేవాడు భగవద్గీత చెప్తున్నాడు, వాడు ఈ డ్రెస్సులో ఉన్నాడు, కూర్చునేవాడు జుట్టు విరబోసుకుని రకరకాల డ్రెస్సులు వేసుకుని పిశాచుల్లాగా కూర్చునే యాంకర్స్ని కూడా చూశాను. సో ఇది బేసిక్గా ఇప్పుడు ఈ కట్టు ఈ బొట్టు తీసేశారు పిల్లలు. ఒకవేళ ఉందో లేదో తెలుసుకోవాలంటే చాలా దగ్గరగా వెళ్ళి భూతద్దంతో చూస్తే తప్ప, ఏంటి దీన్ని ఫ్యాషన్ అంటారా, దీన్ని ట్రెండ్ అంటారా? ధర్మం చెప్తుంది భగవద్గీత, నీ ధర్మాన్ని కాపాడుకో. ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నీది ఉన్నది తీసేయటం ఏంటి? బొట్టు తీసేయటం అంటే అసలు ఏమన్నా ఉండటం ప్లస్ ప్రపంచంలో.
తెలివితేటలు ఉంటే ప్లస్, తెలివితేటలు లేకపోతే మైనస్, బొట్టు ఉంటే ప్లస్ లేకపోతే మైనస్, బట్టలుంటే ప్లస్ విడి చేస్తే మైనస్. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా పిల్లల అందాన్ని దేవతల్లాగా ఉండే పిల్లల్ని వాళ్ళు బొట్లు తీసేశారు. తల్లులు కూడా బొట్లు తీసేస్తున్నారు. సో భగవద్గీత ఏ ధర్మం ధర్మం ఏమిటి? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. దాని గురించి ఇంకా వివరిస్తాడు. స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, నువ్వు క్షత్రియుడు కదా, నువ్వు ఆచరించాల్సిన ధర్మం ఏమిటి, వాడు బ్రాహ్మణుడు, గోడు వైశ్యుడు, గోడు శూద్రుడు. సో పరమాత్మ ఇవన్నీ మళ్ళీ ఇందులో ఒక కాంట్రవర్సీ. పరమాత్మ చెప్పింది ఎప్పుడు కాంట్రవర్సీ కాదు. నీకు పరమాత్మ మీద కనుక నమ్మకం ఉండి గురి ఉండి అతను పరమాత్మ ఎప్పుడు అబద్ధం చెప్పడు, పరమాత్మ సత్యమే మాట్లాడతాడు, పరమాత్మ ధర్మమే మాట్లాడతాడు అనే గౌరవం నీకుంటే అసలు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుంటావు. లేకపోతే పరమాత్మకి క్యాస్ట్ ఫీలింగ్లు ఎందుకుంటాయి సుమిత్రమ్మ కదా? ఇక్కడ వాళ్ళ స్వాభావిక గుణ కర్మ విభాగశః, వాడి గుణాన్ని బట్టి వాడి కర్మను బట్టి ప్రపంచం మొత్తాన్ని 4 భాగాలుగా వర్గీకరించాడు. ఈ పనులు చేస్తే వీడు ఈ వర్ణానికి సంబంధించిన వాడు, వాడిని అలా పిలుస్తాం అని. సో ఉదాహరణకి బ్రాహ్మణుడు అనుకోండి, వాడు కులం పరంగా పరమాత్మ దృష్టిలో కులం పరంగా ఇప్పుడు ఎవరికైతే పుట్టాడో వాడు ఆ కులం పరంగా బ్రాహ్మణుడు అని కాదు అర్థం. ఇప్పుడు పుట్టిన ఆ బ్రాహ్మణుడు గడుపున పుట్టిన వాడికి మద్యం అని, మాంసం అని, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, శుచిత్వం, రుజుత్వం, ఓర్పు, పరమాత్మ మీద స్థిరనిష్ట ఏవి లేవనుకో, వాడు కులం పేరుతో అప్లికేషన్లో ఫిలప్ చేయడానికి మాత్రమే బ్రాహ్మణుడు. కానీ వాడి నిజానికి పరమాత్మ దృష్టిలో వాడు బ్రాహ్మణుడు కాదని అర్థం. ఏమంటారు పర్సెప్షన్తో చూడాల్సిందే తప్ప ఇట్లా ఇప్పుడు మనం ఏదైతే వర్గీకరించుకుని సృష్టించుకున్నామో అవకాశాల కోసం మమ్మల్ని కూడా ఆ క్యాస్ట్లో కలిపేసేయండి, మాకు కూడా రిజర్వేషన్ వస్తుంది, ఈ పద్ధతిలో కాదు పరమాత్మ చెప్పింది. కాబట్టి అవన్నీ ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఎవడి మీద డిపెండ్ అవ్వకు. ఇది తెలుసుకుంటే ప్రభుత్వాలు కూడా, ఇందులోంచి వచ్చిన ముఖ్యమంత్రి, ఇందులోంచి వచ్చిన రాజకీయ నాయకుడు ఇంకా ఉచితాలు ఇవ్వడమ్మా. ఉచితం నేను ఈ 10 టీవీ ముఖతః మరొక్కసారి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడికి పడితే వాడికి, ఎప్పుడు పడితే అప్పుడు, కేవలం ఓట్ల కోసం, కేవలం వాళ్ళ తాత్కాలికమైన ఆనందం కలగజేయడం కోసం అర్హత లేని వాళ్ళకు కూడా ఉచితాలు ఇవ్వకండి. ఉచితం ఎప్పుడు అనుచితమే. ఒక చోట గొయ్యి తవ్వి ఇంకొక చోట మీరు పూడుస్తున్నట్టు లెక్క. ఇప్పుడు అక్కడ గొయ్యి ఇంకో చోట తవ్వి అక్కడ పూడుస్తాడనమాట. నువ్వు ఎప్పుడైతే తీసుకోవడానికి జనాలు అలవాటు పడ్డారో పని మానేస్తారు. ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి కాదు, అర్హతను బట్టి ఇస్తాడు. ఉచితాలు ఎవరికి ఇవ్వాలంటే, ఉచితం అనేది దానం లాంటిది. దానం ఎవరికి ఇవ్వాలో చెప్తుంది గీత. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే అన్ని దానాల్లో రాజసిక దానం, తామసిక దానం, సాత్విక దానం, ఈ మూడిట్లో ఉత్తమమైంది సాత్విక దానం. అది ఎవరికి ఇవ్వాలంటే దానం ఇచ్చుట కర్తవ్యమని భావించి, దేశ కాల పాత్రముల నిరిగి, ప్రత్యుపకారమును ఆశించక ఇచ్చే దానము ఉత్తమ దానం, సాత్విక దానం. ఇది ప్రభుత్వాలు తెలుసుకున్నాయనుకోండి. ప్రభుత్వాలకి నా విజ్ఞప్తి ఏంటంటే, మహాత్ములారా, కోట్ల జన్మలెత్తితే తప్ప నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. విష్ణు వంశ లేనివాడు రాజు కాలేడు. మీరు రాజు అయ్యారంటే, రాజు అంటే అర్థం మన సందులో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా ప్రతి పరిపాలకుడు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరైనా వీళ్ళ లీడర్, ఆ లీడర్ విష్ణువంశ లేకపోతే వాడు రాజు కాలేడు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలియక బూతులు మాట్లాడడం, పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకోవటం, జనాల బలహీనతల్ని ఓట్లుగా క్యాష్ చేసుకోవటం. భగవద్గీత ఎందుకు చదువుకోవాలంటే అది. మీరు దేవుళ్ళనైనా మీరు కనిపిస్తే మేము అందరం నమస్కారం చేస్తాం.
ఒక మాట ఇక్కడ యునెస్కో గుర్తించింది భగవద్గీతని, మరి భారతదేశంలోనే ఇంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కర్తవ్యం ఏంటి అసలు? కర్తవ్యం ఏమిటంటే భగవద్గీతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. భగవద్గీత అంటే సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఫస్ట్ చాలా చాలా మంచి క్వశ్చన్ తల్లి. వాడెవడో ప్రకటించాడు, చేతులు దులుపుకున్నాడు, ఒకరోజు పత్రికల్లో వార్త వచ్చింది, రెండో రోజు నుంచి మన పనులు మనమే. ఇది కాదు అది. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక బడ్జెట్ కేటాయించండి. సనాతన ధర్మం ఏం చెప్తోందో ఆ మార్గాల్ని ఆయా శాఖల రూపంలో దాన్ని పదిలంగా ఉంచటానికి మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. మీరు దేవుళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడు, పవన్ కళ్యాణ్ గారు మీరు దేవుడు, రేవంత్ రెడ్డి గారు మీరు దేవుడు, అందులో సందేహం లేదు. మీరు విష్ణు వంశ. మీరు స్టేజీ ఎక్కినప్పుడు సనాతన ధర్మం అని మాట్లాడడంతో అయిపోదు. మీరు మాట్లాడారంటే చాలా గొప్ప విషయం అది. మీ నోట్లోంచి సనాతన ధర్మం అనే పదం వచ్చిందంటే నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే అలిపిరి సంఘటనలో ప్రాణాలతో బయటపడి నాన్న నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని చెబుతున్నట్టుగా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని కాపాడిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు నేను తిరిగి నా కర్తవ్యం ఏమిటి, నేను తిరిగి దేవుడికి ఏమి చెల్లించగలను అని ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. అయితే ఇందులో సారాంశం దేవుడికి నువ్వేం చెల్లించలేవు. దేవుడు తీసుకునే క్యారెక్టర్ కాదు, వాడు ఇచ్చే క్యారెక్టర్. కాబట్టి నీ బాధ్యత ఏంటంటే పరమాత్మ యతో ధర్మస్తతో జయ యతో కృష్ణస్తతో ధర్మ అన్నాడు. ధర్మం ఎక్కడుంటే నేను అక్కడుంటాను నాన్న అన్నాడు దేవుడు. కాబట్టి పరమాత్మను ఎప్పుడు నిత్యం సంతుష్టపరిచే విధంగా నువ్వు ధర్మాచరణలో ఉంటే ఒరే నువ్వు నా మార్గంలోనే ఉన్నావురా, నాకు చాలా సంతోషం రా అంటాడు. అలా చేయడానికి మీరు ఏం చేయాలంటే భగవద్గీతని, ముందు సనాతన ధర్మ సారాంశమైన భగవద్గీతని, మీరు వేదం చదవాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు, బ్రహ్మసూత్రాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక కాలంలో వీటన్నిటినీ పిండి పరమాత్ముడు ఏదైతే మనిషికి తన ఐడియాలజీని నువ్వు ఈ మార్గంలో వస్తే ఇది ఆచరిస్తే నువ్వు మోక్షం పేరుతో నా దగ్గరికి వచ్చేస్తావు నాన్న, నేను కలిపేసుకుంటాను అన్నాడో దానికి ఒక సిలబస్ బుక్ ఇచ్చాడు మనకి, ఓ టెక్స్ట్ బుక్, ఒక జీవిత పాఠం ఇచ్చాడు. అది చదువుకుని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చెప్పావు అది చదివేశాను, పూర్తిగా చదివేశానంటే ఇది నేను ఆచరణలోకి తెచ్చేసుకున్నాను, ఇప్పుడు అదే నేను అనే స్థితి కనుక ఉంటే ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహం పొందగలం. అందుకు ఏమి చేయాలంటే 5వ తరగతి నుంచే గుజరాత్లో మాదిరి మన పిల్లలకి ఏమంటారు పిల్లల కరిక్యులంలో దీన్ని పాఠ్యాంశంగా చేర్చండి. ఇది మా భగవద్గీత ఫౌండేషన్ తరపున, సనాతన ధర్మ బంధువులందరి తరపున మా విజ్ఞప్తి. రెండవది, ఆల్రెడీ మన దేశంలో గోవధ నిషేధ చట్టం ఉంది. అస్సాం ముఖ్యమంత్రి దాన్ని అతని హీస్ మోడీ కంటే చాలా టఫెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా అండి? యోగి కంటే కూడా టఫెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా అండి? అస్సాం ముఖ్యమంత్రి. పేరు ఏదో సంథింగ్ మోహన్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన గోవధ నిషేధ చట్టాన్ని చాలా సిన్సియర్గా సీరియస్గా అమలుపరుస్తున్నాడు. గోవధ జరిగిందని తెలిస్తే వాడు జైల్లోనే, కృష్ణ జన్మస్థానమే. వాళ్ళు చేయగలిగింది మీరు ఎందుకు చేయలేరు? జనాలు ఆకర్షించడం కోసం కాదు అది, ఓట్ల కోసం కాదు అది. మీరు సిన్సియర్గా ఫీల్ అవ్వండి. ఇలా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మాన్ని మీకు వెంటనే మీరు ఒక కమిటీలు ఏర్పాటు చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పెద్ద తెలుగు వాళ్ళందరికీ కొండంత అండ. దురదృష్టం ఏమిటంటే మన ధర్మాన్ని, మన దేవీ దేవతల విగ్రహాలని ఎవడు పడితే వాడు ధర్మం గురించి తోలనాడుతూ మాట్లాడుతుంటే మన దగ్గరికే వచ్చి మన తల్లుల్ని ఏమంటారు, మన తల్లుల్ని మన బిడ్డల్ని కన్వర్షన్ పేరుతో ఈ పాస్టర్లు స్వయం ఉపాధి పథకాల మీద అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను, వాళ్ళు పట్టుకుపోతుంటే ఏం చేస్తున్నారు మీరు చేయవలసింది గోవధ నిషేధ చట్టాన్ని బలంగా మీరు అమలుపరచండి. హేమంత్ బిశ్వ శర్మ గోవధ నిషేధ చట్టంతో పాటు ఇంకేమైనా ఇలాంటి ఇది చేశాడు ప్రధానంగా. ఇది జరగటానికి, స్లాటర్ అనేది జరగటానికి, అసలు గోవధ జరగటానికి వీల్లేదు అన్నాడు. ఇంతకంటే ఏంటండి, భగవద్గీతలో ధేనూనాం అస్మి కామధుక్ అంటాడు. పాడియావులలో కామధేనువు నేను అని పరమాత్మ చెప్తుంటే ఆ పరమాత్మకి దండం పెట్టుకుని వెళ్ళొచ్చేసి చివరికి గోవధ నిషేధిస్తుంటే అటు గోవధ జరుగుతుంటే అటు నుంచి అటు పోతున్నావు అంటే నీకు ఏమర్థమైంది? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన ఐడియాలజీని ఫాలో అయితే కదా వాడికి నమస్కరించే అర్హత వస్తుంది. ఐడియాలజీని నిజంగా ఫాలో అవుతే ఈ రోజు గొడవలు అయిపోతాయి, మత యుద్ధాలు అయిపోతాయి. అదేం లేవమ్మా, మత యుద్ధాలు అయిపోతే మోడీ ఓడిపోవాలి. రెండోసారి మూడోసారి కూడా ఎందుకు అవుతాడు అతను? ముస్లింలు ఓట్లు వేశారు అతనికి.
మోడీ ఎలాంటి వాడంటే ఛత్రపతి శివాజీ లాంటి వాడు. ఛత్రపతి శివాజీ సైన్యంలో 60% ముస్లింలే ఉన్నారు. అతను అందరినీ సమానంగా చూశాడు. ఎవరి మీద ఆగ్రహించాడంటే మన హిందూ మహిళల మీద కానీ హిందుత్వం మీద కానీ ఎవడైతే అక్రమంగా చూస్తున్నాడో అక్రమాలు చేస్తున్నాడో వాళ్ళని సహించలేదు. వాళ్ళు తిరుగుబాటు చేసి శిరచ్ఛేదాలు చేసేసాడు, సాగు కొట్టేస్తానన్నాడు, వాళ్ళకి భయభ్రాంతులను చేసేసాడు. అప్పుడున్న ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లు, ఇంకా ఈ దేశంలో టిప్పు సుల్తాన్ జయంతి చేయమని వాగే బ్యాచ్ ఒకటి ఉంది. మతాలను కన్వర్ట్ చేసే నీ మతం మార్చుకుంటానని చెప్పు, నీ ప్రాణభిక్ష పెడతానన్నాడు. ఆ చావా సినిమా చూడండి ఒకసారి. అంటే సినిమాలు తీస్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నాం మనం? తల్లిదండ్రులు అంతే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు చాలా గొప్ప ప్రశ్న ఇది. ఇక్కడ చెప్పాల్సింది తల్లిదండ్రులు పిల్లలతో వాళ్ళ విలువైన సమయాన్ని అంతకంటే విలువైన బిడ్డల కోసం కేటాయించట్లా. మెకానికల్గా బతికేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ దేశం గొప్పతనం చెప్పాలి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పాలి, నువ్వు చదువుకున్న పుస్తకాల్లో నువ్వు ఏదైతే ఇన్స్పైర్ అయ్యావో అవి నువ్వు పిల్లలతో షేర్ చేసుకోవాలి. జరుగుతోంది అది. వాడికి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇచ్చేసి నువ్వు టీవీ ఏమంటే వాడి రూమ్లోకి వాడిని పంపించేసి తలుపేసి నువ్వు బయట ఇక్కడ కూర్చుని వరండాలో కూర్చుని హాల్లో కూర్చుని బిగ్ బాస్ లాంటి చెత్త షోలు నువ్వు చూసుకుంటూ ఉంటే వాడు అక్కడ సిన్సియర్గా చదువుకుంటూ ఉంటాడా? అసలు నీ ఐడియాలజీ ఏమిటి? నీ ఐడియాలజీ ఏమిటో పిల్లలకి తెలియద్దు. నాన్న ఐడియాలజీ ఇది, అమ్మ ఐడియాలజీ ఇది, నాన్న సంస్కారం అమ్మ సంస్కారం ఇది. దానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తే నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడుతుంది. దానికి తదనుగుణంగా నేను ప్రవర్తిస్తే నాన్న ఆనందిస్తాడు, అమ్మ ఆనందిస్తుంది అనే ఐడియాలజీని మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఓన్లీ డబ్బు మాత్రమే ఇస్తున్నారా? ఆలోచించండి. డబ్బు మాత్రమే ఇస్తున్నారు. నేను నా పిల్లలకి అలా ఇవ్వలా. నా పిల్లలకి రామాయణ భారతాలు సంక్షిప్తంగా పఠన పారాయణాలు చేసి మా అబ్బాయిని అమెరికా పంపిస్తున్నప్పుడు వాడు ఎంఎస్ నేను చేసి వస్తానంటే స్థితప్రజ్ఞత ఏంటో వాడికి తెలియాలంటే వాడికి తెలియాలి, రాముడు స్టోరీ తెలియాలి. ఓ అంత కష్టం ఉన్న మామూలు వాడు కష్టం ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. రాముడు ఏం చేయాలండి? ఇప్పుడు ఆ మధ్యనున్న తర్వాత కాలంలో ఉన్న ఔరంగజేబు ఏం చేశాడండి? తండ్రిని కదా. ఈ ఫెసిలిటీ రాముడు కూడా ఉంది కదండి. నాన్నని ఏమైనా చేసేసి కదా. నేను తెల్లారితే నేను పట్టాభిషేకం జరగాల్సిన నాకు, రాజును కావాల్సిన నన్ను అడవికి పంపిస్తావా? వేసేస్తా అనొచ్చు కదా అన్నాడు. ఇది కదా దేశం. ఆయన కదా రాముడు. అందుకు కదా రామయ్య తండ్రి, అందుకు కదా సీతమ్మ తల్లి. ఈయన చేసుకుని నేనేం బాగుపడ్డాను, ఆ బెజవాడ సంబంధం చేసుకున్నా నా జీవితం సుఖంగా ఉండేది అనుకుంది ఆవిడ. ఒక్క నిమిషం. భర్త ఎక్కడుంటే భార్యకి అదే స్వర్గం, సుఖం, సంతోషం, ధర్మం. నేను కూడా నీతో వస్తా. వస్తానన్నది ఎక్కడికి? ఇదే పక్క స్ట్రీట్కి కాదు, పక్క ఊరికి కాదు, ఊటీకి కొడైకెనాల్కి కాదు. అది వనవాసం పేరుతో క్రూర మృగాలు సంచరించే ప్లేస్లో. ఎక్కడ పడుకుంటారు? రాళ్ల మీద. అంటే ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి దుఃఖం కూడా సంతోషంగా తోస్తుంది. ఎన్ని దారుణాలైనా మీరు వాటిని పరీక్షలాగా ఎదుర్కొని అమితానందం అనుభవిస్తారు. ధర్మాచరణలో ఉండే ఫెసిలిటీ అది. ధర్మాచరణలో ఉండే దానికి ఫలితం అంత అమేయంగా ఉంటుంది. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే నా బిడ్డలకి చెప్తున్నాను కదా, ఓహో భీష్ముడు ఇలాంటి వాడా, భీష్మ ప్రతిజ్ఞ అందుకొచ్చిందా, శివకేశవులకు భేదం లేదా, విష్ణువు శివుడు కేశవుడు, శివుడు కేశవుడు, విష్ణువు శివుడు ఇద్దరు ఒకటేనా? మరి ఈ రోజులు ఇలా మాట్లాడుతున్నారేమిటి? మహాభారతం చదివితే అర్థమవుతుంది. వీడు అసలు దేవతలకి కనెక్ట్ అవ్వడం ఏమిటి, అక్కడి నుంచి పాశుపతాస్త్రం ఏమిటి, ఇది ముందే కృష్ణుడు తెలుసుకున్నాడా? అందుకని అర్జునుడికి సూచించాడు, రాబోయే యుద్ధంలో నీకు ఇది బాగా ఉపయోగపడుతుంది, శివుడి గురించి ఘోర తపస్సు చెయ్యి అని. సో ఈ స్టోరీలన్నీ మనం వింటున్నప్పుడు అందులో చాలా అత్యద్భుతమైన స్టోరీలు ఉంటాయి. అందుకని ప్రతి వాళ్ళని సంక్షిప్తంగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఆయన రచించిన రామాయణం చదవండి, ఆయన రచించిన సంక్షిప్తంగా ఆయన రచించిన భారతం చదవండి, మహాభారత సార సంగ్రహం. ఎంత అమేయమైన ఆనందం కలుగుతుంది. రోజుకొక్క పేజీ. నేనేమంటానంటే దీనికోసమే జీవితం అంతా అక్కర్లేదు. దీని ప్రభావం డెఫినెట్గా మీ మీద, ఇవి చదివిన ప్రభావం మీ జీవితం మీద తప్పకుండా ఉంటుంది, మీ ధర్మాచరణ మీద తప్పకుండా ఉంటుంది. బంగారు తల్లి, లైఫ్ అంటే జస్ట్ లైక్ దట్ కాదు అది. అప్పుడు ఏది పడితే అది రోడ్డు మీద రోడ్లు దాటుకుంటూ భోజనం తినేసేయటం ఏంటి తల్లి? ఆ పిజ్జాలు చెత్తా చెదారం అంతా. నువ్వు ఏది తింటున్నావో దాని ప్రభావం నీ ఆలోచన మీద ఉంటుంది. అది చెప్తుంది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు.
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సాత్వికాహారం, రాజసికాహారం, తామసికాహారం ఫ్రిడ్జ్లో పెట్టి తింటుంటారు చూడండి, 10 రోజుల తర్వాత కూడా అదే పచ్చడి, అదే కూర, అదే పులుసు. వాడి ఆలోచన ఎలా ఉంటుంది? జాము క్రితం వండబడింది ఇప్పుడు కనుక తింటే అది సాత్వికం, రాజసికం, తామసికం అని 3 చెప్తాడు కదా, అది తామసికమైన ఆహారం కిందకు వస్తుంది. దాని ప్రభావం నీ మీద ఉంటుంది. మాడిన పదార్థాలు తింటాడు వాడు, పాచిపోయినవి, తినగా మిగిలినవి, జాము క్రితం వండబడినవి. సో భగవద్గీతలో స్పృశించని అంశం అంటూ లేదు సుమిత్ర. అయితే ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్యలు చేసేసుకుంటారు. నేను అదే అంది. రీసెంట్ గా కన్న పిల్లల్ని కూడా చంపేసింది తల్లి చిన్న చిన్న సమస్యలతోని. వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఏదైనా ఒక చెప్తారు? వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏమిటమ్మా? నేను వీటన్నిటికీ, భవరోగాలన్నింటికీ ఒక దివ్యమైన ఔషధం భగవద్గీత. అది బేసిక్ స్టడీ. నేను ఏమంటానంటే, మీరు ఇళ్లలో నేర్చుకొని, ఇందులో 2 ఉన్నాయమ్మా. మీరు ఇంట్లో తల్లిదండ్రులారా, అసలు తల్లి చాలా ఇంపార్టెంట్. మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతి, మాతృదేశం అన్నిటికీ మాతృ అనే శబ్దం తగిలించాం. పితృభూమి అట్లా మాట్లాడలేదు మనం. కాబట్టి బాధ్యత తల్లిదే. తల్లి ఒళ్ళో, తల్లికి బిడ్డకి డైరెక్ట్ కనెక్షన్. సెకండ్ కనెక్షన్ ఫాదర్. ఈ డైరెక్ట్ కనెక్షన్లో నీ స్పర్శతో పెరిగాడు, నీ వాత్సల్యపూరితమైన కళ్ళల్లో కనిపించే ప్రేమతో పెరిగాడు, నీ అమృతవాక్కులు వింటూ పెరుగుతున్నాడు. అప్పుడు చిన్నప్పటి నుంచే చెప్పాలి. మనం ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో కూడా మనం చూస్తున్నాం. ఆ పిల్లవాడు కౌచల్య చుప్పల రామ పూర్వాచంజ పిల్లాడు చెప్పటం లేదు. ఎలా చెప్తున్నాడు? ఆ తల్లికి పుట్టడం వల్ల, అంత సంస్కారవంతమైన తల్లికి పుట్టడం వల్ల కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని బొడ్డూడని పిల్లలు, ఇంత బుడ్డి పిల్లలు ముద్దుగా చదువుతుంటే ముందు ఆ తల్లి కాళ్ళకి నమస్కారాలు చేయాలి. ఇప్పుడు అక్కడ చెప్పగలిగింది నువ్వు చెప్పవా? అంటే నీ ప్రియారిటీ లిస్టులో లేదనమాట. వీడు గొప్పవాడంటే డబ్బు సంపాదించడమే గొప్పవాడు అనుకుంటున్నారు. కాదు, సంస్కారి. అంటే సంపాదించిన డబ్బుని తిరిగి లోకక్షేమం కోసం ఖర్చు పెట్టగలిగిన వాడే గొప్పవాడు. అంతేగాని ఐశ్వర్యవంతుడు కాదు. అది ఇప్పుడు వాళ్ళు వస్తుంది, తర్వాత పోతుంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. మహానుభావుల్ని చాలామంది, అబ్దుల్ కలాం ఏం పట్టుకుపోయాడు వెళ్ళేటప్పుడు? ఆయన ఏం మిగిల్చాడు? అరే సింప్లిసిటీ అంటే ఏంద్రా, లైఫ్ అంటే ఏందిరా. తెలివితేటలన్నీ ఆయన పనుల రూపంలో, దాని రిజల్ట్ రూపంలో చివరికి ప్రపంచానికి అందించేసి ఊరికే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడురా. ఏమి ఆయన రూమ్లోకి వెళ్తే చిన్న ట్రంక్ పెట్టా, ఒక కోటు, పేరేమైనా పోయిందా? ఈ చిన్న వాటికి ఆయన లగ్జరీ కోసం వెళ్ళాడా? ఆయన జీవితం నెససరీ, అది జీవితం, లగ్జరీ కాదు అన్నాడు. అది కదా జాతికి ఆదర్శం. ఏ కారులోంచి దిగుతున్నావో, రోల్స్ రాయ్స్లోంచి దిగి కళ్ళజోడు ఇలా పెట్టుకుంటే ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? పెట్టుకున్న కళ్ళజోడుకో, దిగిన రోల్స్ రాయ్స్కో పోతుంది. నీకు కదా ఉండాల్సింది. చేతిలో ఐఫోన్ ఉంటే ఐఫోన్ ఇది 16, ఇదంతా 17 Pro Max అన్నాడు వాడు. అంటే క్రెడిట్ దేనికి పోయింది? ఐఫోన్కి పోయింది, నీది కాదా? బీ సింపుల్. నువ్వు వాడే ఫోన్ వల్ల కాదు, నువ్వు వాడే బుర్ర వల్ల, నీ ఐడియాలజీ వల్ల ప్రపంచం. అందుకనే ఈ ఐఫోన్, యాపిల్ ఫోన్ కనిపెట్టిన అతను ఎవరైతే ఉన్నాడో, అతని పేరేంటి? స్టీవ్ జాబ్స్. అతను నేను వెళ్ళిపోయేటప్పుడు, నా దేహం పడిపోయినప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళకి భగవద్గీతలు పంచిపెట్టండి అన్నాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, నాకు అసలు ఈ భగవద్గీత వైశిష్ట్యం కనుక నాకు బాల్యదశలోనే తెలిసుంటే నా లైఫ్ ఇంకో రకంగా ఉండేది, ఇలా ఉండేది కాదన్నాడు ఆయన. అది మెటీరియలిస్టిక్ లైఫ్ కాదు శాశ్వతం. చేయండి మిగతా పనులని, అన్నీ వదిలేసి భజన చేయమని భగవద్గీత చెప్పదు. నువ్వు చేసే పనిని ధర్మబద్ధంగా ఎలా చేయాలో చెప్తుంది. అప్పుడు ఏమిటంటే, ప్రపంచంలో కరోనా టైంలో ప్రపంచంలో కోట్ల మంది పోతూ ఉంటే, అన్ని సంస్థలు మూతపడుతూ ఉంటే, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోతుంటే, ఒక వ్యవస్థ మాత్రం బర్రమని ఆర్థికంగా పైకి వెళ్ళిపోతూనే ఉంది. మెడికల్ వ్యవస్థ. ఆ శవాల మీద మీరు సంపాదించేది. మీకు ఏమైనా జ్ఞానం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఇదిగో ఇది లేదు కాబట్టి అది లేదు. ఇప్పుడు నువ్వు సేవ చేయాలి. సేవ చేసే రంగం నువ్వు ఒక్కడవే. ఆ టైంలో ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసేసారండి? డబ్బున్న వాడికి స్ట్రెచ్చర్ ఇస్తారా? డబ్బు లేకపోతే డిమాండ్ చేసేస్తారా? ఇప్పుడు 10 లక్షలు కట్టేసేయండి, వెంటనే ఒకటే బెడ్ ఉండి మీ టైం కూడా లేదు అని బ్లాక్మెయిల్ చేయటం.
10 లక్షలు ఎక్కడ దొరుకుతాయి సార్, ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు, మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు, లాక్డౌన్ అని తెలుసు కదా అని ఒక్కొక్కడు ఏడుపు, ప్రతి ఇంటి నుంచి శవం లేచిపోయింది. అందుకని భగవద్గీత తర్వాత మార్పు వస్తుంది అందరిలో అని అనుకున్నారు, కానీ ఏమొచ్చింది మళ్ళీ ఎవడి అంటే మనిషి అట్లా కాదు తల్లి, అది ఎవడో వస్తుంది కోట్లలో. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిల్ మాం వేత్తి తత్వతః. కోట్ల మంది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కోసం ట్రై చేస్తాట. అలా ట్రై చేసేవాడిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు, ఏ ఒక్కడో మాత్రమే మనిషిలాగా బిహేవ్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ యంత్రాలు, మింటింగ్ మనీ. నేను అందుకని ఇందాక చెప్పింది, దీన్ని ఎలా ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా మీరు ఒక టైంలో జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. అదే నేను ఈ రెండు చెప్తాను. ముందు అసలు మన రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఒక నివేదన ఏమిటంటే, దయచేసి భగవద్గీతని 5వ తరగతి నుంచే పాఠ్యాంశంగా మన పాఠ్య గ్రంథాల్లో దీన్ని చేర్చండి. ఎవరికి అభ్యంతరం లేకుండా ఏమేమి చేరిస్తే బాగుంటుందో మాలాంటి వాళ్ళు చెప్పడానికి, ఆ శ్లోకాలు సూచించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండవది, గోవధ నిషేధించండి. ఎందుకు నిషేధించాలంటే చాలా జంతువులు ఉన్నాయి కదా, గోవుని మాత్రమే మాత అని సంబోధిస్తాం. సకల దేవతా స్వరూపంగా మీకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చెప్తాయి. ఇందాక చెప్పాను, ధేనూనాం అస్మి కామధుక్. అట్లా పాడి ఆవులలో కామధేను నేను. దాన్ని ఈ అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇస్తూ గోమాత అని పూజించిన ఈ దేశంలో గోవధ జరగటానికి వీల్లేదు. గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలుపరచండి. ఇది రెండవ కోరిక. మూడవ కోరిక, భగవద్గీత మాలాంటి భగవద్గీత ప్రచారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి. అవి వెతుక్కుంటున్నాయి, అవి అడుక్కుంటున్నాయి, అవి నడవడం చాలా కష్టంగా ఉన్న దశలు. వాటిని సపోర్ట్ చేయండి, ధర్మాన్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే రెండో తరం వాడు రాడు. మా నాన్న భగవద్గీత నమ్ముకున్నాడు, ఏం బాగుపడ్డాడులే, ఇప్పుడు నేను సాఫ్ట్వేరే బెటర్ అనుకుంటాడు నా కొడుకు. సో అది కాబట్టి దీన్ని పాఠ్యాంశంగా చేర్చడంతో పాటు 5వ తరగతి నుంచే గోవధ నిషేధ చట్టం, అలాగే ఈ భగవద్గీత సనాతన ధర్మం ప్రచారం చేసే ధార్మిక సంస్థలను కూడా దయచేసి వాటిని సపోర్ట్ చేయండి. దీంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, గుజరాత్ ప్రభుత్వం లాగా వీటిని కూడా పాఠ్యాంశంగా చేర్చండి అని చెప్పడంతో పాటు మా మోడీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఏమైతే అయింది, భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించండి. ఎందుకంటే ఈ దేశపు జ్ఞాన సంబంధమైన ఆస్తి. ఎవడో ఇతర దేశాల నుంచి వచ్చిన మతాలకి భయపడి, అంతే కదా, ఇది ఇస్లాం ఇక్కడ పుట్టింది కాదు, క్రైస్తవం ఇక్కడ పుట్టింది కాదు. సో వీళ్ళిద్దరికీ భయపడడం ఏమిటి? రెండవది ఏమిటంటే, నేను ఇంకొకటి బాధపడి నేను కఠినంగా చెప్పేది, సెక్యులర్ అని హిందువులకి పట్టిన జబ్బు పేరు, హిందూ రాజకీయ నాయకులకి పట్టిన జబ్బు పేరు, చాలామంది హిందువులకి కూడా పట్టిన జబ్బు పేరు సెక్యులర్. ఈ సెక్యులర్ అంటే లౌకికవాదాన్ని మీరు చెప్పక్కర్లా. మాకు లౌకికవాదం అనాదిగా రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి భగవద్గీత రూపంలో మా అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. అద్వేష్ట సర్వభూతానం, మేము మనుషుల్ని మాత్రమే కాదు సర్వ ప్రాణుల్ని మేము సమానంగా చూస్తాం. సర్వప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు. ఏ ప్రాణి ఎడల ద్వేషభావం ఉండకూడదు. నన్ను చేరాలంటే వాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇది అని పరమాత్మ చెప్తాడు. ఇది కదా మన ఐడియాలజీ. ఈ ఐడియాలజీ వల్ల కదా ఈ దేశంలో ఎంతమందిని కౌగిలించుకున్న ఆ కౌగిల్లోకి వచ్చిన వాడు ఒకడేం చేస్తున్నాడు, మతం మార్చడానికి ట్రై చేస్తున్నాడు, మార్చేస్తున్నాడు. మీరు గోదావరి జిల్లాలో అయితే 40% గ్రామాలు మార్చేశారు. ఎంత దుర్మార్గులండి వాళ్ళు, ఎంత నీచులండి వాళ్ళు, వీళ్ళెంత అమాయకులండి. ఎవడు పిలిస్తే వాడి వెనకాల గొర్రెలాగా పోతారా? అది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి నేను అందుకని అంటున్నా, ప్రతి తల్లి తన బిడ్డకి భగవద్గీత నేర్పించడం ఒక విద్యుక్త ధర్మంగా భావిస్తే నువ్వే తదనంత అంటే కాలాంతరం వల్ల నువ్వే భగవద్గీతగా మారిపోతే నీ పక్కింట్లో నుంచి ఎవడైనా కన్వర్షన్ పేరుతో తీసుకెళ్ళిపోతుంటే లాగి లెంపకాయ కొడతాం. ఫస్ట్ లెవెల్ ఎడ్యుకేట్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో జుట్టు పట్టుకుని వాడి మీద కేసులు పెట్టండి. తప్పు కదా అది కూడా మన బాధ్యతే.
అది మన శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే అది అర్థం. అది కూడా మన బాధ్యతే. ప్రతి హిందువుల తల్లి దగ్గరికి ఒక వెళ్తే బాధ్యతగా తీసుకోవాల్సిన ఖచ్చితంగా సమయం తల్లి ఆసన్నమైంది. హిందువుల దగ్గరికి వెళ్తే తోలు తీస్తారు, వాళ్ళని ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, వాళ్ళ గురించి తేడాగా మాట్లాడితే తోలు తీస్తారు అనే పరిస్థితి హిందువులకి రావాలి. మేము 2006లో భగవద్గీత రికార్డింగ్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే భగవద్గీత జనబాహుళ్యంలోకి బాగా వెళుతోంది, ప్రచారంలోకి వెళుతోంది. ఎవరు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకు నేను కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ అని ఫీల్ అవుతా. చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నప్పుడు, ఆర్తిగా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మాట్లాడుతుంటేనే ఎవరు మాట్లాడుతున్నారు స్టార్టింగ్ లో ఏమైనా ఛాలెంజెస్ అవి వచ్చాయా? అవన్నీ చాలా ఉంటాయమ్మా. ఆత్మహత్య సదృశమైన అనేక కఠినమైన పరీక్షలు మేము ఎదుర్కొన్నాం. డబ్బు లేక ఇందులోకి పూర్తిగా వచ్చి, అంతకుముందు అసలు ఆదాయ మార్గాలన్నీ వదిలేసి ఏమైతే ఏంది లేని ఇందులోకి వచ్చి తెగించి రావడం అంటాం. ఇందులోకి వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ అనుభవిస్తున్నప్పుడు ఎందుకురా ఇది అని అనుకునే సందర్భాల్లో కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ ఎందుకురా ఏమిటరా ఉద్ధరేదాత్మానం అని నిన్ననే శ్లోకం పాడావు కదా, దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏమిటి అని అడిగేవాడు ఒకడు ఉంటాడు. నేను ఏమంటానంటే బయటకొచ్చి తప్పు చేస్తే క్వశ్చన్ చేసి దండించే పోలీసు ఉంటాడు, ఇంట్లో తప్పు చేస్తే క్వశ్చన్ చేసి దండించే తల్లిదండ్రులు ఉంటారు. కానీ లోపలే ఒక తప్పు జరిగిపోతుంటే దండించేవాడో క్వశ్చన్ చేసేవాడో సరి చేసేవాడో ఒకడు ఉండాలి. ఎవడు వాడు? శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటది విదిలించిన కొరడా పేరేమిటి? భగవద్గీత. కాబట్టి మోడీ గారిని జాతీయ గ్రంథంగా ఈ దేశం ఎవడంటాడు? ఈ దేశంలో జాతీయ గ్రంథాన్ని ఈ దేశం ప్రకటించకుండా, ఈ దేశంలో పుట్టిన జ్ఞాన సంపద ఈ దేశం కాపాడుకోకుండా ఏ దేశం కాపాడుతుందండి? నేను చెప్పాను, అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్స్ మ్యాండేటరీ. అప్పుడు ఈ దేశంలో ఎందుకు ఉండదు? అట్లీస్ట్ దాన్ని ఏం చేయాలంటే, మీకు ఇంకేమన్నా భయాలు ఏమన్నా ఏడిస్తే మీరు కఠినంగా ఉంటే అసలు భయాలు లేవండి, ఎవడేమంటాడో చూద్దాం. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను సుమిత్ర గారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న, జాగ్రత్తగా వినండి, ప్రభుత్వ హయ్యర్ ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న బ్యూరోక్రసీలో ఉన్న ఇతర మతాల వాళ్ళు, వాళ్ళ మతాల వాళ్ళకి ఎవడేమనుకుంటే అన్నాడు, ఆ ఎవడేమనుకుంటే అనుకున్నాడు అని అండర్ కరెంట్గా చేయగలిగిందంతా చేసేస్తారండి. ఇదేమి సీక్రెట్ ఏం కాదు. చేయగలిగినంత చేయకపోతే తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏంటండి? ఎవడరా సంతకం పెట్టింది? తిరుపతిలో. దాన్ని ఏమన్నా మనం అది దేవాలయాలకి కేంద్రం అని మనం దాని పేరు పెట్టి పిలిచాం, టెంపుల్ సిటీ. అక్కడ ఈ థాట్ ఎవరికైనా వస్తుందండి? వైజాగ్లో కనక మహాలక్ష్మి గుడి సందులోనే ఒకడు పెద్ద చర్చి కట్టాడు. ఎవడరా పర్మిషన్ ఇస్తారు అట్లా? దీన్ని దాటుకుంటూ అటు వెళ్తూ దాన్ని దాటుకుంటూ ఇటు వస్తూ ఫ్యూచర్లో గొడవలు జరగవు? లౌకికవాదం అంటే ఇదే, సెక్యులర్ అంటే ఇదే, యూజ్లెస్ ఫెలోస్. ఎవరికి ఎక్కడైనా దొరుకుతుంది. రామ జన్మభూమి ఇష్యూ ఎక్కడ జరిగింది? అక్కడే ఏమిటి అంటే నీచమైన నేచర్ అది. ఎక్కడ హిందూ దేవాలయాలు ఉంటే అక్కడ పడగొట్టేసి దాని మీద కట్టుకుంటే మా శాడిజం సాటిస్ఫై అయిపోతుంది. అది ఆ జాతికి ఉండే ఐడియాలజీ, ఆ జాతికి ఉండే సంస్కారం. ఇప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఇంకొక ప్లేస్. ఇప్పుడు కృష్ణ జన్మభూమి కూడా అలాగే శివుడి కాశీలో ఇంకొక ప్రదేశం ఉంది, అక్కడ కూడా మసీదు ఉందని, అదేంటో సడన్గా మ్యూట్ అయింది. సో దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే మధురలో కృష్ణ దేవాలయం. ఇప్పుడు నేను ఏమంటానంటే వీటిని కాపాడడం వల్ల ఆ దేవుళ్ళు ఏదో సాటిస్ఫై అవుతారని కాదు, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకున్నట్టు. దురదృష్టం ఏమిటంటే మన దేవుణ్ణి మనం జాగ్రత్తగా వినండి తల్లి, మన దేవుడు ఎవరు? మనకి సెక్యూరిటీ అని ఫీల్ అవుతాం కదా. దేవుణ్ణి మనం సెక్యూరిటీ అని ఫీల్ అవుతూ దేవుణ్ణి సెక్యూరిటీ మధ్యలోంచి దర్శించుకోవటం ఏమిటి? ఆ దేవుడికి సెక్యూరిటీ ఏంటి? ఎంత నాన్ సెన్స్ అది. మన దేవుణ్ణి మన దేశంలో సెక్యూరిటీ లేకుండా మనం దర్శించుకోలేని దుస్థితిలో ఉన్నామా? ఎవరి కారణంగా? ఇతర మతాల వాళ్ళ కారణంగా. నీ వల్లేం నష్టం లేదు. ఎంత సీరియస్ కామెడీ జరుగుతుంది ఈ దేశంలో, భరించలేని కామెడీ. ఎవడు ఫీల్ అవుతాడంటే ఈ దేశం నాది అనేవాడే ఫీల్ అవుతాడు, ఈ దేవుడు నావాడు అనేవాడే ఫీల్ అవుతాడు. యాక్టింగ్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఊరికే మైక్ పెడితే అరిచేవాళ్ళు, రిటైర్మెంట్ తర్వాత ఎన్ని మాటలైనా చెప్పేసేవాళ్ళు. పదవుల్లో ఉండగా ఏం చేయము మనం హిందూయిజం గురించి. రిటైర్ అయిన తర్వాత చూడండి, అసలు నేను దీనికోసమే పుట్టాను. భగవద్గీత కూడా వృద్ధాప్యంలోనే ఎక్కువగా అది ఒకప్పుడు ఉండేదమ్మా. మేము
మాలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, 10 టీవీ యాజమాన్యానికి నేను చాలా కృతజ్ఞతలు. ఈ వేదిక మీద ఈ సందర్భంగా ఈ టాపిక్ ఈ సబ్జెక్ట్ని మీరు ఏమంటారు, ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇంటర్వ్యూ చేయటం, ఇది వెళ్ళాలి జనాలకి ఖచ్చితంగా. భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, భగవద్గీత పఠనా గ్రంథం కాదు, భగవద్గీత ప్రాక్టీసింగ్ గ్రంథం. ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్, జస్ట్ నాట్ ఎ రీడింగ్ టెక్స్ట్. అలాగే భగవద్గీత రిటైర్మెంట్ గ్రంథం కాదు, భగవద్గీత బాల్య దశ నుంచే నేర్చుకొని ఆచరించవలసిన గ్రంథం. తర్వాత జీవితం ఎంత ఉన్నతంగా, ఎంత ఉత్తమంగా, ఎంత ఆదర్శవంతంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా నువ్వు గడపాలో అదంతా బాల్య దశలో నువ్వు నేర్చుకుంటేనే తర్వాత 2 రోజులు 4 అని నువ్వు 60వ ఏట నేర్చుకుంటున్నావా, 2వ తరగతిలో నేర్చుకుంటున్నావా? అలాంటిదే ఇది భగవద్గీత కూడా. మనిషి ఆచరించవలసిన కర్తవ్యము అంతే. భగవద్గీత మనిషి ఆచరించవలసిన కర్తవ్యము. దీని ధర్మం అన్నాం, దీని సనాతన ధర్మం అన్నాం. సనాతనం అంటే అది ఎప్పటికీ నిత్య నూతనమైంది, ఎక్స్పైరీ డేట్ లేని వాంగ్మయం. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవడం అనేది ఉండదు. ఒకప్పుడు అవసరం ఉండి ఇప్పుడు దాని అవసరం లేదులే అనుకోవటం ఉండదు, ఎక్స్పైరీ ఉండదు. రెండోది నిత్యమైంది, శాశ్వతమైందని అర్థం. దాన్ని ఎవడూ నశింపజేయలేడు. ఒక దశలో ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అట్లా ఉంటుంది. ఇంకొక దశలో అది మహావృక్షం అయిపోతుంది. అట్లా జనాల ఫ్యాషన్ పేరుతో ఒక దశలో వదిలేస్తారు, ఇంకో దశలో అది మహావృక్షమై అజ్ఞానులందరూ, మీరు చూడండి ఎన్టీ రామారావు గారు ఉన్న రోజులు, ఆ డైరెక్టర్స్, ఆ పాటలు, ఆ సంస్కారాలు, ఆ పిక్చరైజేషన్స్, ఆ భావజాలం చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అలా అన్నమాట. మళ్ళీ ఆ సర్కిల్ వస్తుంది, మళ్ళీ శంకరాభరణం. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము, సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఎంత అద్భుతమైన సాహిత్యం. సరసస్వర సుర జరీ గమనమౌ సామవేద సారమిది. ఎవరికి అర్థమవుతుంది అనుకుంటే అంత వాంగ్మయం ప్రపంచంలోకి వెళ్ళదు కదా. రిక్షా వాళ్ళు పాడుకున్నారు అది. అందుకని నువ్వు డిసైడ్ చేయకు ఇది మాస్కి వెళ్తుందా, ఇది క్లాస్కి వెళ్తుందా, ఇది అర్థమవుతుందా. ఇప్పుడు మీరు రికార్డ్ చేసిన భగవద్గీత సామాన్యులకు అర్థమవుతుందా? సామాన్యులకు అర్థమయ్యేట్టుగా చెప్పడమే మా ధర్మం. ఒరే నువ్వు మంచి పని చేయరా, దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు చెడ్డ పని చేసావనుకోరా ఒరే, దేవుడు ఏదో రూపంలో నీ తోలు తీస్తాడు రా ఒరే అంటుంది భగవద్గీత. ఇదే యదా యదా హి ధర్మస్య అంటే ఇదే. ఎప్పుడు ధర్మం మీకు ధర్మానికి హాని కలుగుతుందో, ధర్మానికి నష్టం జరుగుతుందో, ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ పరమాత్ముడి అవతార పరమార్థం అక్కడ 3 కారణాల వల్ల వస్తాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. దుష్టుల్ని వేసేస్తాడు. ఈ లాంగ్వేజ్లో చెప్పండి పిల్లలకి. శిష్టుల్ని అంటే మంచి వాళ్ళని, పుణ్యాత్మల్ని వాళ్ళ ఒరే నువ్వు నేను ఒకటేరా ఒరే, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నమే ద్వేషోస్తి న ప్రియ. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల ప్రియత్వం కానీ లేదు. కానీ ఎవడైతే ధర్మ మార్గంలో నడుస్తాడో, మంచి మార్గంలో నడుస్తాడో వాడి భుజం మీద చేసుకుని నేను వాడి పక్కనే నడుస్తాను రా. అప్పుడు నువ్వు ఎలా గుర్తించాలి? నేను చేసే ప్రతి పని నాకు కలిసి వస్తూ ఉంటుంది. అప్పుడు గుర్తించాలి పరమాత్మ నాతో కలిసి వస్తున్నాడు రా రే. ఇది చెప్తుంది భగవద్గీత. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు వింటున్నవన్నీ ఇదేంటి రిటైర్మెంట్ తర్వాత లేచే ఓపిక లేక, చూసే ఓపిక లేక, లేని కాలంలో ఇవి నేర్చుకుని ఏం చేద్దామని త్యక్త్వా ఉత్తిష్ట పరంతప లే అంటున్నాడు. ఏం లేస్తావు? లేవడానికి ఓపిక లేదు. అప్పుడా చదువుకునేది అది. సమస్త కర్మల ఫలితాలని లోకార్పణ చేయి, దైవార్పణ చేయి. దేవుడు నీకు ఇచ్చిన శక్తుల్ని స్వప్రయోజనం కోసం వాడుకుంటే నువ్వే దొంగవి. దేవుడు నీకు ఇచ్చిన శక్తుల్ని లోకార్పణ ధ్యేయంతో వాడితే, ఉపయోగిస్తే నువ్వు దేవుడు ఒకటే. ఇది చెప్పాలి పిల్లలకి. సినిమాల్లో హీరోలు వెండితెర మీద ధర్మాన్ని యాక్ట్ చేస్తారు డబ్బు తీసుకుని, అంతే. యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలి. కృష్ణుడు, రాముడు, శ్రీరాముడు అంటాడు క్షత్రియులలో తన విభూతి యోగంలో చెప్తాడు, శ్రీరాముడు శస్త్రధారులలో శ్రీరాముడు నేనే, సృష్టులలో ఆదిమధ్యాంతాలు నేనే, నదులలో గంగ నేనే, స్త్రీలలో వాక్కు, మేధ, స్మృతి, జ్ఞానము నేనే, వృష్ణివంశజులలో వాసుదేవుడు, శాస్త్రార్థముల నిరింగిన కవులలో శాస్త్రార్థముల నిరింగిన శుక్రాచార్యుడు, మహర్షులలో భృగువు, పాండవులలో అర్జున నీవును నేనే అన్నాడు. అర్జునుడు తన వాల్యూ అర్థమైంది. ఒక్కసారి ఒళ్ళు జలధరించి పాండవుల 5గురిలో నేను మాత్రమే పరమాత్మ అన్నాడా అని.
లేచిపోయాడు ఆకాశంలోకి. తన కర్తవ్య నిష్ట ఏంటో అర్థమైంది. ఐఎమ్ ఏ పవర్ అని రికగ్నైజ్ చేసినవాడు పక్కన భజన చేసేవాడు కాదు, పరమాత్ముడు రికగ్నైజ్ చేశాడు. ఒక సీనిక్ బ్యూటీ ఉంటుంది భగవద్గీతలో. 18 అధ్యాయాలు సినిమాలాగా, ఏ అధ్యాయం మిస్ అయినా ఒక రీల్ మిస్ అయినట్టే. 18 ఏళ్ల సినిమా భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నువ్వు పుట్టడం కన్ఫర్మ్డ్, పోవడం కన్ఫర్మ్డ్ రావురే. నీ శాశ్వతం అనుకుంటున్నావు, పోయినవాడు పుట్టడం కన్ఫర్మ్డ్. జీవితం ఇది ఒకటే అనుకుంటున్నావు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను ధృవీకరిస్తున్నా. మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ పోతున్నావు. జన్మ ఉంది నాన్న, అయితే పుట్టడం నీ చేతిలో లేదు, పోవడం నీ చేతిలో లేదు. ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు. కానీ నీ చేతిలో ఒకటి ఉంది, ఈ చావు పుట్టుకల మధ్యలో ఉన్న జీవిత ప్రయాణం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయరా. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే పిల్లలకి భగవద్గీత నేర్పించండి. ప్రభుత్వ శాఖల్లో చాలా కామన్గా వినపడే మాట. అవతల వాడి కష్టార్జితం అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా నీ జేబుల్లోకి రావాలని చేసే ప్రయత్నం తదుపరి కాలంలో పామై కాటేస్తుంది. అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి, నేను చేసిన ఇన్ని దరిద్రాల కారణంగా దాని ఫలితం ఇవాళ నా ఫ్యామిలీలో అనుభవిస్తున్నాను. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటాడు. ఇవన్నీ గుర్తించడం కూడా జ్ఞానమే. ఏదో చేశాను అనుకోవాలి వాడు, మన వాళ్ళు అలా అనుకోరు. సో అందుకని బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్, అధ్యాత్మ జ్ఞానము. అది బేసిక్గా బాల్య దశ నుంచి పిల్లలకి నేర్పించాలి. ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక జ్ఞానాస్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. సో కర్మణ్యేవాధికారస్తే, పని చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి, నేను అనే అహంకారం వదిలేసి చెయ్యి, ఇది నాది అనే మమకారం వదిలేసి చెయ్యి, దీని స్వార్థం మాని చెయ్యి, లోకహితం కోసం చెయ్యి, టైం టార్గెట్ పెట్టుకుని చెయ్యి, ఒక లక్ష్యం కోసం పని చెయ్యి. జనాల కళ్ళల్లో నువ్వు చేసే పని జనాల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించగలిగే స్థాయిలో ఆ పని చెయ్యి. యోగ కర్మసు కౌశలం, క్రియేటివ్గా చెయ్యి. జస్ట్ లైక్ దట్ చేసేద్దు. అప్పుడు నువ్వెందుకు ఈ పని ఎందుకురా 100 మందికి ఇచ్చాం ఈ పని, వాడొక్కడే ఎంత క్రియేటివ్గా, ఎంత జెన్యూన్గా, ఎంత అద్భుతంగా ఎలా అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? మిగతా వాళ్ళందరూ మామూలుగా చేశారు, వాళ్ళు టైం చూసుకుంటూ ఉద్యోగం చేసినట్టు చేశారనమాట. ఏంటి ఇవాళ 29థేనా? అబ్బో ఇంకా శాలరీ రావడానికి ఇంకో 3 రోజులు ఉంది. ఇలా వాచ్ చూసుకుంటూ శాలరీ లెక్కేసుకుంటూ ఉండేవాడు జీవితంలో వాడు పైకి రాడు. వాడి వల్ల ఎంప్లాయర్ కూడా పైకి రాడు. ప్రతి ఆఫీసులో ఉంటారు ఇలా. మిగతా వాళ్ళలాగా సుమిత్ర, మిగతా వాళ్ళలాగా ఉండకూడదు. ఐఎమ్ ఏ డిఫరెంట్ యాంకర్. ఇప్పుడు యాంకర్స్లో చాలామంది ఉంటారు. నేను ఐఎమ్ సెపరేట్ అని అనుకోవడానికి చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి, చాలా క్రియేటివిటీ పెంచుకోవాలి. నీకు వీళ్ళు నీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల ప్రేమ పెంచుకోవాలి, బాధ్యత పెంచుకోవాలి, క్రియేటివిటీ పెంచుకోవాలి. దాన్ని తపస్సు అంటాం. ఆ తపస్సు పెరగాలి. అట్లా ఏ ఉద్యోగం చేసేవాడైనా, వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక రాజకీయ నాయకుడైనా. సో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అభ్యర్థిస్తున్నాం మాలాంటి వాళ్ళందరూ, వెంటనే మీరు వక్ఫ్ బోర్డు లాగానే హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు కావాలన్నారు. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు అనేది మైనారిటీకి సంబంధించింది. దాని మీదే అంత కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మెజారిటీస్ రక్షించబడుతున్నారంటే రక్షించబట్టలేదు. అందుకని బోర్డు తయారు చేయండి. సనాతన బోర్డు. ఒక్క తిరుపతి దేవస్థానం తలుచుకుంటే చాలు, రోజుకి ఇన్ని కోట్ల రూపాయలు, ఏ రోజుకి వచ్చే హుండీ ఆదాయాన్ని ఆ రోజు సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టేయమనండి. ఈ యుగాంతం అయ్యేంత వరకు డబ్బు వస్తూనే ఉంటుంది అక్కడ. మీరు ఏమి దాచుకోకర్లా. లక్షల కోట్లు, నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. తిరుపతి దేవస్థానం బ్యాంకులో ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అన్ని లక్షల ఎందుకది ఆ లక్షల కోట్లు మూరకటం? జనాల కోసం పంచిపెట్టండి, ధర్మం కోసం పంచిపెట్టండి. జస్ట్ లైక్ ది యాక్టింగ్ లాగా చేసేస్తున్నారు. అది దాంట్లో చిత్తశుద్ధి నాకు కనిపించదు. తిరుపతిని కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అనే కంటే కూడా అలా వెళ్ళేసి వచ్చేద్దాం, ఒక ట్రిప్ లాగా వెళ్ళే అసలు అది మానేసేయాలండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తిరుమలకు వెళ్ళి హుండీలో డబ్బు వేసి ఈ చుట్టు తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ 50 కోట్లు నేనే వేసాను, నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ పే చేయి, ఇంకేమైనా కావాలంటే కల్లో కూడా కనిపించి చెప్పు, ఇంకో నెక్స్ట్ డే వచ్చి ఇంకో 50 కోట్లు వేస్తాను,
ప్రస్తుతం 50 కోట్లకి ఆర్ యూ సాటిస్ఫైడ్ అన్నట్టుగా చూస్తాడు దేవుడు ఇంకా దండం పెట్టుకుంటూ. నీ డబ్బు ఎవరికి కావాలరా వాడికి? ఎవడు ఏది కావాలనుకుంటే అది ఇవ్వగలిగే సర్వేశ్వరుడిని ఎదురుకుండా ఉండగా వాడికి డబ్బేంటి? పరమాత్మకు డబ్బు అవసరం ఏమిటి? కిరీటాలు అవసరం ఏమిటి? వాటికి అతీతుడు కదా. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని మనకి ఇవ్వగలిగే అతీతమైన శక్తి ఉన్నవాడు సర్వశక్తిమంతుడు పరమాత్మ. ఆయన దృష్టిలో ఈ మెటల్ అన్నది నువ్వేంటిది చాలా ఏదో వజ్రాలు అంటున్నావు, వాడి దృష్టిలో బూడిదే, బొగ్గు వాడి దృష్టిలో. ఈ బంగారం ఉన్నావేంటి? మెటల్ ఆయన దృష్టిలో. ఆయనకి ఇవ్వాల్సింది అక్కడికి వెళ్ళి పరమాత్మ నువ్వు నాకు సబ్జెక్ట్ ఇచ్చావు, దాని పేరు భగవద్గీత, నేను చాలా అదృష్టవంతుని పరమాత్మ. కారణం ఏమిటంటే మిగతా మత గ్రంథాలన్నీ మనుషులని ప్రకటించుకున్న వాళ్ళ చేతే రాయబడినవి, కానీ ఇక్కడ భగవద్గీత పేరుతో సాక్షాత్తు పరమాత్మ నువ్వే భగవంతుడిగా ప్రకటించుకుని రాశావే, అసలు అమేజింగ్. అర్జునుడికి మాలాంటి వాళ్ళకు కూడా ఎక్కడో అనిపించింది భగవద్గీత ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు, భలే దేవుడి పేరుతో భలే సెల్ఫ్ డబ్బా వేసేసుకుంటున్నావు, నువ్వే దేవుడు నువ్వే దేవుడు అని అనుకున్నాను. విభూతి యోగం తర్వాత విశ్వరూప సందర్శన యోగంలో నువ్వేమిటో ఏమిటో ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ స్థాయిలో అర్జునుడిని మైక్రోలాగా పెట్టి నువ్వు మ్యాక్రోగా ఈ సృష్టి అంతా విస్తరించిన సీన్ ప్రపంచంలో ఏ గ్రంథంలోనూ చూడలేదు పరమాత్మ. నువ్వు నిరూపించుకున్నావు నువ్వు పరమాత్మ అని. అలాంటి నీ చేత బోధించబడిన భగవద్గీతలో ఇవాళ ఈ శ్లోకం చదివి నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఈ లెవెల్లో ఉన్నానేంటి, నేను నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది పరమాత్మ, నేను నేర్చుకునేవి రెండు, ఫస్ట్ నెక్స్ట్ లెవెల్, రెండోది బాటమ్ లైన్. నేను చనిపోయే బాటమ్ లైన్ అంటే నేను చనిపోయే సమయానికి వీడు అమేజింగ్ రా, వీడు దీనికోసమే పుట్టాడరా, ఇలాంటి వాడికి రీప్లేస్మెంట్ లేదురా, వీడు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేదిరా అని అనిపించుకునే స్థాయిలో ఉండాలి. అలా కొంతమంది ఉంటారు మహానుభావులు. ఎన్టీఆర్ పోతే అనుకోలేదు, అంటే ఈ కాలంలో మనం మాట్లాడుకున్నప్పుడు అబ్దుల్ కలాం గారు అనుకోలేదు. ఛత్రపతి శివాజీ 395వ జయంతి చేయటం ఏమిటండి? అసలు బతికున్న వాళ్ళే ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ తద్దినం పెట్టాల్సి వస్తే ఆ పిల్లలు అంటున్నారు, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టాల్సిందని అంటావా అంటున్నాడు వాడు. వాడికి ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది 395వ జయంతి ఛత్రపతి శివాజీది జాతి చేసుకుంటుందంటే అది కదరా నాన్న జీవితం అంటే, అది కదరా బతుకంటే. సరే, ఈరోజు చాలా మంది జై హనుమాన్ జై శ్రీరామ్ అనేవాళ్ళు ఉన్నారు, హిందూయిజం అనేవాళ్ళు ఉన్నారు, వస్తున్నారు, బయటికి కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళందరినీ కేవలం నినాదాలకి పరిమితం కాకుండా నాకు ఒక చిన్న దిగులు కూడా ఉంది. ఇంతమంది గట్టిగా జై శ్రీరామ్ అంటే సనాతన ధర్మం కాపాడబడాలి కదా. జనరల్ సైకాలజీ, ఒక రాష్ట్రం తిరుగుబాటు చేస్తే ఒక ఉద్యమం పేరుతో రాష్ట్రం వచ్చింది తెలంగాణ. దేనికోసం? ఓ రాష్ట్రం ఏర్పడాలని. ఇది మీ జ్ఞానంతో మీరు పోల్చుకుంటే చాలా చిన్న విషయం. దీనికోసం అంత పెద్ద ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చేసింది. అలాంటిది హిందువులందరూ తలుచుకుంటే ఈ దేశం హిందూ దేశం అవ్వదు. అమాయకపు హిందువులారా, మీరు జస్ట్ హిందూ అని చెప్పుకోవడానికి కూడా మీరు బాధపడుతున్నారే, బొట్టులు తీసేసి తిరుగుతున్నారే, హిందూ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకుండా తిరుగుతున్నారే. ఇందులోంచి కొంతమంది జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై హనుమాన్ అంటున్నారు, ఓకే. కానీ మీ నినాదాలు కానీ మీ శక్తి కానీ హిందూయిజం కాపాడబడడానికి ఉపయోగిస్తోందా? ఉపయోగించేట్టయితే ఈ పాస్టర్లు ఎందుకని కన్వర్షన్ పేరుతో హ్యాపీగా చేసుకుని డబ్బు ముందు వాళ్ళకి ఇస్తున్న పేరుతో, తర్వాత దశమ భాగాల పేరుతో వాళ్ళకి ఇచ్చి దండుకుని ఏంటో సామ్రాజ్యాలు ఏంటి? కల్వరి టెంపుల్ ఏంటి? టెంపుల్ అని దేనికి ఉపయోగిస్తారు తల్లి? టెంపుల్ అని మనం ఉపయోగిస్తాం, చర్చ్ అని వాళ్ళు ఉపయోగిస్తారు, మసీద్ అని వీళ్ళు ఉపయోగిస్తారు. నువ్వేమిటి టెంపుల్ అని పెట్టేమిటి? ఎవరిని ఆకర్షించడానికి? టెంపుల్ ఎలా అవుతుంది? ఈ తిరుగుబాటు, ఈ విప్లవం, ఈ తిరుగుబాటు, ఈ జ్ఞాన సందేశం ప్రతి వాళ్ళని మైండ్ వాష్ చేయటం, మనదైన ధర్మాన్ని, శ్రేయాన్ స్వధర్మో విగుణ, మనదైన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయటంలో మనం చాలా బలహీనంగా ఉన్నాం. అన్డౌటెడ్లీ హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్, బట్ హిందూస్ ఆర్ సో వీక్. జనాల్లోకి వెళ్తోంది. చాగంటి వారు చెప్తున్నారు, గరికబాటి వారు చెప్తున్నారు, సామవేదం వారు చెప్తున్నారు, మాలాంటి వాళ్ళు చెప్పేది చెప్తున్నారు. ఇది చప్పట్లు కొట్టడానికే అయిపోతుందా? దానికే పరిమితం అవుతుందా? నెక్స్ట్ డే నుంచి ఆచరిస్తున్నారా? ఆచరించడం మొదలెడితే హిందూయిజం బలపడుతుంది. నేను వీటిని ఏం తప్పు పట్టట్లేదు. మీరు ఆనందంగా రోడ్డు మీద ప్రకటించుకుంటున్నారు, ఓకే.
మనకి ప్రాక్టీసింగ్ హిందూస్ కావాలి, ప్రకటించుకునే హిందూస్ కాదు. పట్టుచీర కట్టుకుని బొట్టు పెట్టుకుంది ఈవిడ హిందూ అన్నమాట అని అనుకుంటే సరిపోయిందా? హిందూగా ఏం చేస్తున్నావు నువ్వు? ఆడపిల్లలు కూడా చాలా కొంతమంది ఆడపిల్లలను చూస్తున్నా కూడా బాధేస్తుంది తల్లి. వీళ్ళే విష్ణు సహస్రనామం పారాయణలో కనిపిస్తారు, వీళ్ళే భగవద్గీత పారాయణలో కనిపిస్తారు, వీళ్ళే లలితా సహస్రనామం పారాయణలో కనిపిస్తారు, వీళ్ళే నెక్స్ట్ డే పబ్బుల్లో కనిపిస్తారు. వీళ్ళే అంటే వాళ్ళలో కొందరని, వీళ్ళందరూ అని కాదు. ఏమిటది? వీళ్ళే బూతులు మాట్లాడచ్చా? వీళ్ళే సిగరెట్లు కాల్చేయచ్చా? వీళ్ళే అసలు వీళ్ళకి లేని అలవాటు లేదంటూ కనిపించచ్చా? నేను బ్యాక్గ్రౌండ్స్ నేను అంటే ఉదాహరణలతో సహా మనకి సమయం లేదు, కానీ నేను చూసిన చాలా సంఘటనలు మనకు ఇందులో కూడా చూస్తున్నాం కదా. మొగుళ్ళతో అవుట్డోర్లు వెళ్తే మనకు వచ్చే ఆనందం ఏముంది? అందుకని ఆడవాళ్ళందరూ ఒక బ్యాచ్ తయారై దారిలో మందు కొట్టుకుంటూ వెళ్ళే సంఘటనలు చూస్తున్నాం. సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసిన క్షేత్రం అది. పురుషుడు బీజమే, స్త్రీ క్షేత్రం పాడైతే సమాజం మొత్తానికి నష్టం. హిందూయిజం ఎలా బాగుపడుతుంది? నలుగురు బయటకు వచ్చి అరిస్తే సరిపోదు, చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. నువ్వు చెప్పు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే సమస్త కర్మ ఫలాల్ని పరమాత్ముడు వదిలేసాయి. ఏ పని చేసినా పద్మపత్రం ఇవాంభస అంటాడు. తామరాకును నీటి బిందువు అంటని రీతిగా ఈ పని చేసాం అంతే. సార్ నిన్న చేసిన పని సూపర్ సార్. ఏం పని అంటాడు వాడు. అంటే నిన్న చేసిన పని లోకార్పణ చేశాడు, ఇంకా దాంతో వీడికి సంబంధం లేదు. అలా ఉండాలి. కానీ నిన్న చేసిన పని ఎలా ఉంది, మనం చేసిన పని ఎలా ఉంది? అదృశ్యం కాదు, చెప్పట్లేదు నాకు. వీడు ఫీల్ అయిపోవటం, వీడే పని చేసి వీడే పబ్లిసిటీ చేసుకుని అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. మహాత్ములు కొంతమంది, జేడి లక్ష్మీనారాయణ, అట్లాగే నాగమారుతి శర్మ గారు, జీవితంలో నో లంచం. ఎందుకని లంచం? బోడంత డబ్బు వస్తుంది కదా అంటే. లంచం అనేది అధర్మం కదా, అధర్మం పాటిస్తే మనిషి చచ్చిపోయినట్టే కదా అన్నారు వాళ్ళు. ఆ మాట ఎవరికి వర్తించాలి? లంచం తీసుకునే ప్రతి వాడికి లంచం తీసుకున్నావంటే నువ్వు చచ్చిపోయినట్టే అంతే. ఎందుకంటే లంచం ఇచ్చేవాడు మీరు 10 కాలాల పాటు లంచం తీసుకుంటూ హ్యాపీగా ఉండాలి సార్ అని ఎవడన్నా అనుకుంటూ ఇస్తాడా? వీడు లంచం తీసి సర్వనాశనం అయిపోవాలి వీడు సార్ అని ఇస్తాడు. వీడి సంకల్పం అది, అక్రమార్జన. అసలు ఈ థాట్ కూడా ఉండదు. మీకు అవసరం వస్తే నా జేబులోంచి తీసి ఖర్చు పెట్టాలనే ఐడియాలజీ ఏదైతే ఉందో అది బుర్రలోంచి పోతుంది. చాలా చాలా అల్పమైన, చాలా చిన్న చిన్న విషయాలు తల్లి. వాడు ఎవడో మిస్డ్ కాల్ ఇస్తాడు చూడండి, అంటే వాడికి ఏదో రూపాయి సేవ్ అవ్వాలి, అవసరం వాడిదే. అంటే మనం చూసి ఓ మిస్డ్ కాల్ ఉందని మనం చేయాలన్నమాట. ఏవి లీస్టెస్ట్ థాట్స్ ఇవి. సో మొత్తానికి భగవద్గీతని కేవలం చదవడమే కాదు, ఆచరణలో పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటారు. సో ఖచ్చితంగా. సో ప్రపంచమంతా భగవద్గీతని గుర్తిస్తున్న యునెస్కో అంటే అది. ప్రపంచమంతా భగవద్గీతని గుర్తించి దాన్ని అర్థం చేసుకుని ఇది చాలా గొప్పది అంటున్నప్పుడు ఈ దేశంలో వాళ్ళు కూడా నిజమేరా ఇది భగవద్గీత గొప్పది, మనమన్నా రియలైజ్ అయ్యి దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత కాపాడుకోవడం అంటే చదవడమే, భగవద్గీత కాపాడుకోవడం అంటే అర్థం చేసుకోవడమే, భగవద్గీతను కాపాడుకోవడం అంటే ఆచరించటమే, భగవద్గీతను కాపాడుకోవడం అంటే ప్రచారం చేయడం కూడా. భగవద్గీతను కాపాడుకోవడం అంటే దాన్ని ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే వెంటనే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించి వాడికి తగిన బుద్ధి చెప్పేట్టు. ఫస్ట్ లెవెల్లో ఎడ్యుకేట్ చేయాలి, సెకండ్ లెవెల్లో ఉపేక్షించరాదు. సో అందరినీ సమానంగా చూసే ఈ దేశపు ఔన్నత్యాన్ని మిగతా వాళ్ళందరూ గుర్తించాలి. మతం మార్చడం అంటే తల్లిని మార్చినట్టు తల్లి. మతం మారడం అంటే తల్లిని మార్చినట్టు. తల్లిని ఎవరైనా మారుస్తాడా? తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఇద్దరు కిరాతకులే. ఆ థాటే కిరాతకమైంది. ఇందులో ఏదో జరగదు, అందులో ఏదో జరుగుతుంది అని వాడంతటా వాడు పోయినవాడు ఓకే. ఈ డబ్బులు ఎర్ర చూపించడం ఏంటి తల్లి? నేను సమాజంలో ఒక వర్గం డైరెక్ట్గానే చాలా గట్టిగా పోరాడుతోంది. వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. కొంతమంది లలిత్ కుమార్ కానీ, కరుణాకర్ సుగ్గున, అలాగే దాసు గారు, వారి పూర్తి పేరు ఏమిటి, రాధా మనోహర్ దాస్ గారు. సో వీళ్ళందరూ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ అందరూ రియలైజ్ అవ్వండి, మీదైన
భారతదేశం ఎంత గొప్పదంటే కంటికి కనిపించని మానవుడు కూడా వాడు సుఖంగా భద్రంగా వాడు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు అని ప్రార్థించిన దేశం, ఆశీర్వదించిన దేశం. ఈ దేశం ఔన్నత్యాన్ని గుర్తించండిరా మిగతా బడుద్దాయిలు. చావా సినిమా ఒకటి వచ్చినప్పుడు అందరు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఇలాంటి ఒక అద్భుత భాండాగారాన్ని అందరి దగ్గరికి వెళ్ళాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. భగవద్గీత ఇంటింటా గీతా జ్యోతులు ఉన్నారు, అది అలాగే కొనసాగాలని, ఆ మార్పు కనిపించాలని, ఇంకా మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని కేటాయించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కృతజ్ఞతలు సుమిత్ర. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై జై. చూశారు కదండి, భగవద్గీత ప్రత్యేక కార్యక్రమం. ప్రతి ఒక్కరు కన్న తల్లులు తమ పిల్లలకు నేర్పించవలసింది భగవద్గీత అని చెప్తున్నారు. తప్పకుండా అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.